సెలెక్ట్ చేసుకుంటాము, ఆ తేదీ వరకు ప్రోగ్రెస్ వేస్తాము. మంత్లీ ఇన్పుట్స్ లో ఆ నెలలో ఆ పారామీటర్ లో ప్రోగ్రెస్ ఉంటే ఎస్ అని, సెలెక్టెడ్ లో ఉంటే ఎస్, సెలెక్షన్ చేసుకోవాల్సింది ఎస్ ఉంటే ఎస్, నో అంటే నో. నెంబర్ వేయాల్సిన దాంట్లో కూడా ఆ మంత్ లో ప్రోగ్రెస్ ఉంటే ఆ నెంబర్ వేస్తాము, ఆ మంత్ లో ప్రోగ్రెస్ లేకపోతే ఆ నెంబర్ దగ్గర 0 పెడతాం. సో అది కట్ ఆఫ్ కి మంత్లీ ఇన్పుట్స్ కి మధ్యలో మనము సేమ్ పారామీటర్స్. సో అక్కడ ఇన్సెప్షన్ నుండి కట్ ఆఫ్ తేదీ వరకు జరిగితే కట్ ఆఫ్ లో వేస్తాము, ఆ నెలలో జరిగితే మాత్రం మంత్లీ ఇన్పుట్స్ లో వేస్తాం. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా మంత్లీ ఇన్పుట్స్ కూడా కట్ ఆఫ్ ఏ విధంగా మనము వివోలో అన్ని పారామీటర్స్, జీపీలో అన్ని పారామీటర్స్, సిఎల్ఎఫ్ లో పారామీటర్స్ చేస్తాము, అదే విధంగా మంత్లీ ఇన్పుట్స్ లో కూడా చేయాలి. కట్ ఆఫ్ లో చేసిన విధంగానే మంత్లీ ఇన్పుట్స్ లో కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంప్లైన్సెస్. సో కంప్లైన్సెస్ లో మనకి సిఎల్ఎఫ్ పాలసీస్ ఇన్ ప్లేస్, స్టాచ్యుటరీ కంప్లైన్సెస్, ఇంటర్నల్ కంట్రోల్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము ఆప్షన్స్ లోకి వెళ్ళాలి అంటే, సో ఇక్కడ ప్లస్ గుర్తు ద్వారా ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ సిఎల్ఎఫ్ పాలసీస్ ఇన్ ప్లేస్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనము కంప్లైన్సెస్ లో ముఖ్యంగా మనం గమనించాల్సింది, మనకి జరిగిన విజన్ ట్రైనింగ్స్ ఏదైతే ఉన్నాయో, విజన్ 1, విజన్ 2, విజన్ 3, ఇవన్నీ కూడా సో ఈ ఆప్షన్ లో చేయాల్సి ఉంటుంది. సో ఇందులో 1 by 1 చూసుకున్నట్లయితే సిబిఓ హెచ్ఆర్ పాలసీస్ ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మండల సమాఖ్యలో సిబిఓ హెచ్ఆర్ పాలసీ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం ఎక్కడ కూడా ఎంఎస్ లో సిఎల్ఎఫ్ లో సిబిఓ హెచ్ఆర్ లేదు కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గవర్నెన్స్ పాలసీస్ ఇన్ ప్లేస్. సో గవర్నెన్స్ పాలసీస్, సో ప్రతి మండల సమాఖ్యకి సో పరిపాలనకు సంబంధించిన పాలసీస్ ఉంటాయి కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఫైనాన్షియల్ పాలసీస్. సో ప్రతి మండల సమాఖ్యకి కూడా ఫైనాన్షియల్ పాలసీస్, ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 1, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 2 ట్రైనింగ్ అయిన తర్వాత మనం ప్రతి 2 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 2 ట్రైనింగ్ అయిన తర్వాత ప్రతి మండల సమాఖ్యకి ఫైనాన్షియల్ పాలసీస్ అనేది మనము ఫైనల్, ప్రతి మండల సమాఖ్య ఫైనల్ చేసుకున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఫైనాన్షియల్ పాలసీస్ ఉన్నాయి అంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th వన్, వెదర్ సిఎల్ఎఫ్ కండక్టింగ్ విజన్ 1 ఎక్సర్సైజ్. సో ఈ సిఎల్ఎఫ్ విజన్ 1 ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిందా. సో ఖచ్చితంగా మోడల్ సిఎల్ఎఫ్స్ అన్నిటికీ కూడా సో కొత్తగా సెలెక్ట్ అయిన వాటికి తప్ప మిగిలిన వాటికి అన్ని కూడా విజన్ 1, విజన్ 2, విజన్ 3 ట్రైనింగ్ అయింది కాబట్టి విజన్ 1 కంప్లీట్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ రిపీట్ మనకి డిస్ప్లే అవుతుంది. వెన్ వాజ్ ద విజన్ 1 కండక్టెడ్. సో విజన్ 1 కండక్ట్ చేస్తుంటే ఏ డేట్ లో కండక్ట్ చేశారనేది డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ విజన్ 1. సో ఈ డేట్ లో జరిగింది. సో ఆ డేట్ లో జరిగిన ఎక్సర్సైజ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, సో ఎంతమంది ఆ ట్రైనింగ్ కి విజన్ 1 ట్రైనింగ్ కి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వెదర్ సిఎల్ఎఫ్ కండక్టెడ్ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైజ్ ఎక్సర్సైజ్. సో విజన్ 1 ట్రైనింగ్ సిఎల్ఎఫ్ స్థాయిలో అయిన తర్వాత విలేజ్ లెవెల్ ఇంటర్ఫేస్ ఎక్సర్సైజ్ చేశారా లేదా. సో చేసింటే ఎస్, ఖచ్చితంగా చేసింటారు. సో ఎందుకంటే విజన్ 1 కాబట్టి సో ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెన్ వాజ్ ద విలేజ్ లెవెల్ ఎంటర్ప్రైజ్ ఎక్సర్సైజ్ కండక్టెడ్. సో ఇక్కడ విలేజ్ లెవెల్ ఇంటర్ఫేస్ ఎక్సర్సైజ్ చేసి ఎస్ అని పెడితే సో ఎప్పుడు అది చేశారనేది ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్. సో పైన జరిపిన మనం విలేజ్ ఇంటర్ఫేస్ ఎక్సర్సైజ్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేశారనేది ఇక్కడ వేయాలి. సో ఇక్కడ మనం వేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే సో 70%. సో మనం దేనికి సంబంధించి ఆ సిఎల్ఎఫ్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఆ సిఎల్ఎఫ్ లో మొత్తం చివరి వరకు మొత్తం అయిన తర్వాత కనీసం 70% ఆఫ్ మెంబర్స్ సో ఈ ఇంటర్ఫేస్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ అయినట్లు వేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో మండలంలో ఉన్న ఎస్ఎస్జి మెంబర్స్ లో 70% కంటే తక్కువ లేకుండా వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 4.3.3 సో ఇక్కడతో విజన్ 1 సంబంధించిన పారామీటర్స్ 4.3.2 తో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వెదర్ సిఎల్ఎఫ్ కండక్టెడ్ విజన్ 2 ఎక్సర్సైజ్.
సో ఈ మండల సమాఖ్య ఈ సిఎల్ఎఫ్ విజన్ 2 ఎక్సర్సైజ్ చేశారా? సో విజన్ 2 చేసింటే ఎస్ అని, లేకపోతే నో అని. విజన్ 2 చేస్తుంటే ఖచ్చితంగా విజన్ 2 కూడా అయి ఉంటుంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, వెన్ వాజ్ ద విజన్ 2 ఎక్సర్సైజ్ కండక్టెడ్? సో విజన్ 2 ఎస్ అని పెడితే సో ఎప్పుడు విజన్ 2 ఎక్సర్సైజ్ చేశారనేది డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ విజన్ 2. సో ఈ డేట్ లో జరిగింది, ఎంతమంది పార్టిసిపేట్ అనేది నెక్స్ట్ అంశము. నెక్స్ట్, సెలెక్ట్ డెమాన్స్ట్రేషన్స్ కవర్డ్ ఇన్ ద విజన్ 2. సో ఇక్కడ విజన్ 2 లో మీరు ఏవేవి కవర్ చేశారు అనేది ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇక్కడ మీకు దాదాపుగా 10 పాయింట్స్ ఉంటాయి. సో ఇందులో ఇప్పుడు మీరు ముఖ్యంగా మేజర్ గా ఏదేది కవర్ చేశారనేది పైకి తీసుకురావాలి. సో ఇక్కడ సోషల్ ఇంక్లూజన్ అనుకుంటే ఇక్కడ దీన్ని బట్టి ఇట్లా బైక్ డ్రాగ్ చేస్తే సో యాక్చువల్ గా అయితే సో ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసి మనం పైకి తీసుకోవచ్చు. సో ఈ మౌస్ తో ఇక్కడ బట్టి ఇక్కడ పైకి కింద కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేస్తే పైకి కింద కూడా డ్రాగ్ అవుతుంది. నెక్స్ట్, వెదర్ సిఎల్ఎఫ్ కండక్టెడ్ విజన్ 3 ఎక్సర్సైజ్. సో విజన్ 3 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశారా? సో కంప్లీట్ చేస్తుంటే ఎస్, లేకపోతే నో. సో మాక్సిమం ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ అంతా కూడా విజన్ 3 వరకు కంప్లీట్ అయింది కాబట్టి విజన్ 3 కూడా ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, కంప్లీట్ అయితే సో ఎప్పుడు ఏ డేట్ లో కండక్ట్ చేస్తారనేది డేటు, ఎంతమంది అటెండ్ అనేది మెంబర్స్. నెక్స్ట్, వెదర్ సేల్ ఆఫ్ విజన్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్. విజన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేశారా? విజన్ స్టేట్మెంట్ విజన్ 3 కండక్ట్ చేసింటే విజన్ స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేసింటాం కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్లీజ్ రైట్ సేల్ ఆఫ్ విజన్ స్టేట్మెంట్. సో విజన్ స్టేట్మెంట్ లో మనము మేజర్ గా ఆ స్టేట్మెంట్ ఏ విధంగా దేని బేస్ చేసుకొని అంటే ఏమేమి పాయింట్స్ కవర్ చేసాము, ఏదేది అచీవ్ కావాలి 100% అనేది మనం అక్కడ విజన్ స్టేట్మెంట్ లో చేస్తున్నాము. ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం పైన ఏదైతే ఇక్కడ పైన మెయిన్ గా పెట్టుకున్నాము. సో ఎడ్యుకేషన్ 100%. సో ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో సో వీటినే మనం ఇక్కడ స్టేట్మెంట్ లో కూడా చేసుకోవచ్చు. జెండర్ లైవ్లీహుడ్ కి సంబంధించి ఇంత పర్సెంట్ అచీవ్ కావాలనుకున్నాము, సోషల్ డెవలప్మెంట్ లో ఇది అచీవ్ కావాలనుకున్నాము, ఎడ్యుకేషన్ ఈ పర్సెంటేజ్ అచీవ్ కావాలనుకున్నాము అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వెదర్ సేల్ ఆఫ్ విజన్ డాక్యుమెంట్ ఈజ్ ప్రిపేర్డ్. సో విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారా? సో విజన్ 3 వరకు కూడా అయినప్పుడు విజన్ డాక్యుమెంట్ కూడా సో ఇక్కడ మనము దీంట్లో విజన్ 3 ఇది కూడా కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా విజన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నంత తర్వాత మాత్రమే మనము ఇది పూర్తి స్థాయిలో చేయగలం, లేకపోతే ఇక్కడ విజన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేం. సో విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ అయిందంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ప్లీజ్ అప్లోడ్ సేల్ ఆఫ్ విజన్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ఆ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, వెదర్ సేల్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్. సో బిజినెస్ బీడీపీ ప్రిపేర్ చేశారా? చేసింటే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్, వెదర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఈజ్ ఇన్ ప్లేస్ అట్ సిఎల్ఎఫ్ లెవెల్. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉందా మండల సమాఖ్య స్థాయిలో? సో ఎక్కడైనా సరే గ్రీవెన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనము ఈ గ్రీవెన్స్ అనేది ప్రతి సోమవారము గ్రీవెన్స్ సంబంధించింది అటెండ్ అవుతుంటాము. దానికి సంబంధించిన రిడ్రెసల్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి సో ఒక మెకానిజం అనేది ఉంది కాబట్టి ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉందా అంటే సో ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది కంప్లైన్సెస్ లో సేల్ ఆఫ్ పాలసీస్ ఇన్ ప్లేస్ సంబంధించి. తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్. సో ఫస్ట్ సేల్ ఆఫ్ పాలసీస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండేది కంప్లీట్ అయింది. తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్. సో స్టాట్యూటరీ కంప్లైన్సెస్ లో సో ఇక్కడ ఇయర్ వారీగా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ మన మండల్ సిఎల్ఎఫ్ మోడల్ సిఎల్ఎఫ్ గా సెలెక్ట్ అయిన దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఫేజ్ అవుతే 2022-23 అట్లా నుంచి, తర్వాత సెకండ్ ఫేజ్ అవుతే 23-24 నుండి, ఇప్పుడు అయితే థర్డ్ ఫేజ్ సంబంధించి అయితే లాస్ట్ ఇయర్ నుండి సెలెక్ట్ చేసుకొని ఆ సంవత్సరాల్లో ఈ ఏదైతే స్టాట్యూటరీ కంప్లైన్సెస్ కంప్లీట్ అయినాయా లేదా అనేది పారామీటర్స్ మనం కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్టర్నల్ ఆడిట్ జరిగిందా? సో జరిగింటే ఎస్, లేకపోతే నో. మనం సెలెక్ట్ చేసుకున్న ఇయర్ కి ఎక్స్టర్నల్ ఆడిట్ కంప్లీట్ అయిందంటే సో ఎస్, జరిగింటే ఎస్, లేకపోతే నో. సో పాత సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉంటుంది. నెక్స్ట్, డేట్ ఆఫ్ కండక్టింగ్ ఎక్స్టర్నల్ ఆడిట్. సో ఏ డేట్ లో ఆడిట్ జరిగింది. నెక్స్ట్, వెదర్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్టెడ్.
సో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా అంటే సో జరిగింటే ఎస్, లేకపోతే నో. సో ఇవన్నీ కూడా మనం పాత సంవత్సరాలు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగిందా అనేసి చేసుకోవాలి, ఎస్ అనే పెట్టాలి. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ డేట్ ఆఫ్ కండక్టింగ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. సో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఎస్ అని పెడితే ఏ డేట్ లో జరిగింది అనేది నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏజీబీఏ. సో జనరల్ బాడీ మీటింగ్ జరిగిందంటే సో అందులో ఎంత మంది ఆ మీటింగ్ అటెండ్ అయినారు అనేది నెక్స్ట్ నంబర్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ వెదర్ లీడర్షిప్ రొటేషన్ వాస్ డన్ ఇన్ ద సెలెక్టెడ్ ఫైనాన్షియల్ ఇయర్. సో లీడర్షిప్ రొటేషన్ జరిగిందా? మాక్సిమం ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో లీడర్షిప్ రొటేషన్ జరుగుతుంది కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ సిఎల్ఎఫ్ ఫిల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫిల్ చేసి రిటర్న్స్ సబ్మిట్ చేసింటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం ఇంకా ఎక్కడ సబ్మిట్ చేయలేదు కాబట్టి సో భవిష్యత్తులో సబ్మిట్ చేస్తే ఎస్, ప్రస్తుతానికి సబ్మిట్ చేయకపోతే నో అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ సిఎల్ఎఫ్ ఫిల్డ్ యాన్యువల్ రిటర్న్స్ ఫర్ ద సెలెక్టెడ్ ఫైనాన్షియల్. సో యాన్యువల్ రిటర్న్స్ ఖచ్చితంగా రిజిస్ట్రార్ కి యాన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాం కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ యాన్యువల్ రిటర్న్స్. సో సబ్మిట్ చేస్తాం కాబట్టి ఏ డేట్ లో యాన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాము. సో ఇక్కడ మనము ఈ డేట్స్ జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏమంటే ఆడిట్ జరిగిన డేట్ కంటే తర్వాత జీబీ మీటింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. జీబీ తర్వాత యాన్యువల్ రిటర్న్స్ డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. దాని తర్వాత ఆడిట్ జరిగిన తర్వాత జీబీ జరిగిన తర్వాత యాన్యువల్ రిటర్న్స్. సో ఆ డేట్ లో ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిఎల్ఎఫ్ ఫీల్డ్ జిఎస్టీ రిటర్న్స్ ఫర్ ద సెలెక్టెడ్ ఫైనాన్షియల్. జిఎస్టీ రిటర్న్స్. సో ప్రస్తుతం వరకు ఏ ఎంఎస్ కూడా జిఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం లేదు. సో కాబట్టి నో. ఒకవేళ ఎక్కడైనా చేస్తుంటే ఎస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డస్ సిఎల్ఎఫ్ హ్యావ్ ఇన్పుట్ లైసెన్స్. సో సిఎల్ఎఫ్ సంబంధించి ఈ ఫెర్టిలైజర్ సంబంధించి కానీ సీడ్స్ సంబంధించి కానీ ఇన్పుట్ లైసెన్స్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ లైసెన్స్ ఉంటే దాన్ని ఎస్ అని, లేదంటే నన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ సిఎల్ఎఫ్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్డ్. సో సిఎల్ఎఫ్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో. సో ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మనం యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం అనే ప్లాన్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో యాన్యువల్ యాక్షన్ ప్లాన్ మీరు ఏ సంవత్సరానికి ప్రిపేర్ చేస్తారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ సిఎల్ఎఫ్ బీడీపీ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్. సో బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేశారా లేదా? సో చేసింటే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్ సిఎల్ఎఫ్ డెవలప్ జెండర్ యాక్షన్ ప్లాన్. సో జెండర్ యాక్షన్ ప్లాన్ డెవలప్ చేసింటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ వివో యాన్యువల్ యాక్షన్ ప్లాన్. సో వివోకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసింటే ఎస్ అని, లేకపోతే నో అని. అంటే పైన మనం చెప్పింది ఇక్కడ ఎంఎస్, ఇక్కడ వివోకి సంబంధించిన యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసింటే ఎస్, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము సో కంప్లైన్సెస్ లో స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇంటర్నల్ కంట్రోల్ లో సో ఇక్కడ మనము ఈ కంప్లైన్సెస్ లో ఇక్కడ మోడల్ చేయలేము కదా మనది ఇప్పుడు ఎంసీఎల్ఎఫ్ కదా మీది. సార్ మ్యూట్ చేసుకోవాలి సార్. సో ఇంటర్నల్ కంట్రోల్ లో సో ఫస్ట్ టైం చేసినప్పుడు ప్రతిదీ ప్లస్ గుర్తు ద్వారా ముందుకెళ్ళాలి. సో వన్స్ మనము ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటే ఐ సింబల్ ద్వారా వీలోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇంటర్నల్ కంట్రోల్ లో ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో సెలెక్ట్ క్వార్టర్. సో క్వార్టర్ వారీగా ఇంటర్నల్ ఆడిట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్వార్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెదర్ ఇంటర్నల్ ఆడిట్ డన్ ఫర్ సెలెక్టెడ్ ఫైనాన్షియల్ పీరియడ్. సో ఈ క్వార్టర్ కి ఇంటర్నల్ ఆడిట్ జరిగిందా లేదా? సో పాత అన్ని సంవత్సరాలకి కూడా ఇంటర్నల్ ఆడిట్ జరిగి ఉంటుంది కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్.
సో స్టేటస్ ఆఫ్ బుక్స్ అండ్ రికార్డ్స్. సో ఇక్కడ ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ సెలెక్ట్ చేసుకో కంప్లీట్ అయిందంటే, సో ఇక్కడ ఏ బుక్స్ మనకి కంప్లీట్ అయింది అనేది మనం ఇక్కడ, సో ఇక్కడ మనము ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ బిల్స్ అండ్ వాచెస్. సో బిల్స్ అండ్ వాచెస్ కంప్లీట్, బిల్స్ అండ్ వాచెస్ ఇన్కంప్లీట్. సో కంప్లీట్ ఉంటే ఎస్ కంప్లీట్ అని, లేకపోతే ఇన్కంప్లీట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ అసెట్ అండ్ స్టాక్ వెరిఫికేషన్. సో ఇక్కడ అసెట్ అండ్ స్టాక్ వెరిఫికేషన్ రిజిస్టర్, సో టాలీ అవుతున్నాయి. అసెట్ రిజిస్టర్ టాలింగ్ విత్ ఫిజికల్, అంటే ఫిజికల్ తో అసెట్ రిజిస్టర్, ఫిజికల్ స్టాక్ తో ఫిజికల్ అసెట్స్ తో టాలీ అవుతున్నాయా, లేకపోతే నాట్ టాలీనా, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు కానీ టాలీ కాలేదు, లేకపోతే అసెట్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయలేదు. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో పక్కాగా టాలీ అవుతున్నాయంటే ఎస్, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు టాలీ కాకపోతే సెకండ్ ఆప్షన్, బుక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్సెటిల్డ్ అడ్వాన్సెస్. సో అన్సెటిల్డ్ అడ్వాన్సెస్ ఆడిట్ చేసిన కాలానికి ఎంత అమౌంట్ ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టోటల్ రిసిట్స్ డ్యూరింగ్ ద ఆడిట్ పీరియడ్. సో ఆడిట్ చేసిన పీరియడ్ కి టోటల్ రిసిట్స్ ఎంత. నెక్స్ట్ టోటల్ పేమెంట్ డ్యూరింగ్ ద ఆడిట్ పీరియడ్. సో టోటల్ ఆడిట్ చేసిన పీరియడ్ కి టోటల్ పేమెంట్ ఎంత. సో ఇక్కడ రిసిట్ ఎంత, ఇక్కడ పేమెంట్ ఎంత. నెక్స్ట్ 3.7 ఇన్కమ్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ద్వారా ఎంత ఇన్కమ్ ఈ మండల సమాఖ్యలో ఈ సేల్ లో ఇంట్రెస్ట్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది 3.7 పారామీటర్. నెక్స్ట్ వచ్చి 3.8 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ద్వారా ఇన్కమ్, నెక్స్ట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ద్వారా కాకుండా అదర్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ ఎంత అనేది 3.8. నెక్స్ట్ 3.9 టోటల్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. సో మండల సమాఖ్యలో ఎక్స్పెండిచర్ ఎంత అయింది అనేది 3.9. నెక్స్ట్ 3.10 టోటల్ అసెట్స్ ఎంత, ఆ మండల సమాఖ్యలో ఆ సేల్ లో టోటల్ అసెట్స్ ఎంత. సో ఇదంతా కూడా ఆడిట్ చేసిన పీరియడ్ కి, సో టోటల్ ఆ నాటికి లేదా ఆ పర్టికులర్ పీరియడ్ కి సో ఎంత టోటల్ అసెట్స్ ఎంత, టోటల్ లయబిలిటీస్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 3.10 టోటల్ అసెట్స్, 3.11 టోటల్ లయబిలిటీస్. నెక్స్ట్ టోటల్ సిఎఫ్ రిసీవ్డ్ ఫ్రమ్ మిషన్ టిల్ డేట్. సో ఈ మండల సమాఖ్య ఏర్పడినప్పటి నుంచి టోటల్ సిఎఫ్ ఎంత రిసిప్ట్ అయింది అనేది 3.12. సో ఎంత సిఎఫ్ ఐజిఏ గ్రాంట్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టోటల్ కార్పస్ అవైలబుల్ టు సిఎల్ఎఫ్. సో కార్పస్ ఎంత లెండింగ్ చేయడానికి అందుబాటులో ఎంత కార్పస్ ఉంది అనేది 3.13. నెక్స్ట్ 3.14 టోటల్ లోన్ డిస్బర్స్ డ్యూరింగ్ ద ఆడిట్ పీరియడ్. సో ఈ ఆడిట్ కాలం ఏ క్వార్టర్ లేకపోతే హాఫ్ ఇయర్లీ ఎక్కడైతే మనం పైన సెలెక్ట్ చేసుకున్నామో ఆ పీరియడ్ నాటికి సో టోటల్ లోన్ డిస్బర్స్డ్ ఎంత అనేది ఇక్కడ 3.14 లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 3.15 అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్. సో ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఇక్కడ కట్ ఆఫ్ ఆ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఎంత లోన్ అవుట్ స్టాండింగ్ ఉన్నది 3.15. నెక్స్ట్ 3.16 టోటల్ డిమాండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద ఇయర్ అడిషన్ ప్రిన్సిపల్ డిమాండ్స్ ఆఫ్ ఆల్ మంత్స్. సో 3 నెలలకు కలిపి మొత్తం ప్రిన్సిపల్ డిమాండ్ ఎంత అనేది 3.16. సో 3 నెలల మొత్తం ప్రిన్సిపల్ డిమాండ్, సో 3 నెలలకి కలిపి వేయాలి అని అర్థం అంతే. నెక్స్ట్ టోటల్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్. సో 3 నెలలకు సంబంధించిన ప్రిన్సిపల్ కలెక్షన్. సో ఇక్కడ డిమాండ్ ఎంత, ఇక్కడ కలెక్షన్ ఎంత. నెక్స్ట్ మేడం మీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 3.18 ఏపీఎం విడవలూరు ప్లీజ్ మ్యూట్ అండి. విడవలూరు ఏపీఎం. నెక్స్ట్ 3.18 యావరేజ్ క్యాష్ ఇన్ హ్యాండ్ పర్ మంత్ ఇన్ ద ఆడిట్ ఇయర్. సో యావరేజ్ క్యాష్ అంటే ఇప్పుడు మనము 3 months చేస్తుంటే 3 months క్యాష్ బ్యాలెన్స్ ఉంది అనుకోండి, 3 months టోటల్ చేసి బై 3 వేయాలి. ఒకవేళ 6 months చేస్తున్నాము, 6 months ఉన్న క్యాష్ బ్యాలెన్స్ 6 months టోటల్ చేసి బై 6 వేస్తే సో యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ వస్తుంది. ఒకవేళ 1 year అనుకోండి, టోటల్ క్యాష్ బ్యాలెన్స్ ని 1 year 12 తో డివైడ్ చేస్తే ఆ 1 year కి సంబంధించిన యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ విధంగా యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది 3.18. నెక్స్ట్ 3.19 క్యాష్ ఇన్ బ్యాంక్ పర్ మంత్ ఇన్ ద ఆడిట్ ఇయర్. సో ఇక్కడ సేమ్ ఇక్కడ పైన 3.18 లో క్యాష్ ఏ విధంగా చేస్తామో 3.19 లో బ్యాంక్ బ్యాలెన్స్ యావరేజ్ గా మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాము. సో మనం చేస్తున్న కాలానికి సో 3 months చేస్తుంటే 3 months యాడ్ చేసి బై 3. ఒకవేళ 6 months అయితే 6 months
యాడ్ చేసి బై 6, 1 year అయితే బై 12. సో ఈ విధంగా యావరేజ్ క్యాష్ బ్యాలెన్స్ అంతా యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంత అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ అన్స్పెండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ నాన్ క్యాపిటల్ గ్రాంట్ ఫండ్స్ విచ్ has been provided to CLF for specific purposes of non-capital. అంటే IGA క్యాపిటల్ గ్రాంట్ కాకుండా స్పెసిఫిక్ పర్పస్ కోసం గ్రాంట్ ఏదైనా వచ్చి సో అది ఇంకా ఎంత అన్స్పెంట్ గా మిగిలి ఉంది అంటే ఎగ్జాంపుల్ ఎంత ఒక రిసిప్ట్ స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక 1 lakh వచ్చింది, అందులో నుంచి ఒక 50,000 పేమెంట్ అయింది, ఇంకా రిమైనింగ్ 50,000 అన్స్పెండ్ బ్యాలెన్స్ గా ఉంది. సో అలాంటిది ఎంత అమౌంట్ ఉంది అనేది అన్స్పెండ్ బ్యాలెన్సెస్ స్పెసిఫిక్ పర్పస్ కింద వచ్చి అన్స్పెంట్ గా ఎంత ఉంది అనేది ఇక్కడ 3.20 లో వేయాలి ఆ కట్ ఆఫ్ తేదీ చివరి నాటికి. సో ఇంటర్నల్ ఆడిట్ చేస్తున్న క్వార్టర్ చివరి నాటికి. నెక్స్ట్ 3.21 దట్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ షేర్డ్ విత్ ఈసీ మెంబర్స్ ఫర్ ద సెలెక్టెడ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇంటర్నల్ ఆడిట్స్ మీరు ఏదైతే ప్రిపేర్ చేశారో అది ఈసీ సమక్షంలో షేర్ చేయడం జరిగిందా, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వివో ఆడిటెడ్, ఈ సిఎల్ఎఫ్ లో ఎన్ని వివోలు ఆడిట్ చేశారు. సో పైన అంతా కూడా వివోలకు సంబంధించి, పైన అంతా కూడా సిఎల్ఎఫ్ సంబంధించి ఇక్కడ ఆ సిఎల్ఎఫ్ లో ఎన్ని వివోలు ఇంటర్నల్ ఆడిట్, నెంబర్ ఆఫ్ వివోస్ ఆడిట్, ఎన్ని వివోలు ఆడిట్ చేశాం అనేది ఇక్కడ వేయాలి. నెక్స్ట్ అదే మండల సమాఖ్యలో నెంబర్ ఆఫ్ ఎస్ఎస్జీస్, ఎన్ని ఎస్ఎస్జీలు ఆడిట్ చేశారనేది నెక్స్ట్ కాలం లో వేయాలి. సో ఇక్కడ పైన అంతా ఇక్కడ 3.21 వరకు ఆ సిఎల్ఎఫ్ సంబంధించిన ఆడిట్. సో తర్వాత ఆ మండల సమాఖ్యలో ఉన్న ఎన్ని వివోలు ఆడిట్ అయింది, ఎన్ని ఎస్ఎస్జీలు ఆడిట్ అయిందని నెక్స్ట్ ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా క్వార్టర్ వారీగా చేయాల్సి వస్తుంది, క్వార్టర్ వారీగా చేయాలి, చివరిగా ఇయర్లీ కూడా చేయాల్సి వస్తుంది. సో ఏ క్వార్టర్ అయినప్పుడు ఆ క్వార్టర్, 1 year అయిన తర్వాత ఇయర్లీ ఆడిట్ కూడా ఇదే విధంగా సేమ్ పారామీటర్స్ వస్తుంది. ఈ విధంగా సో ఇక్కడ చేయాల్సి వస్తుంది ఇన్పుట్స్ లో, కంప్లైన్సెస్ లో, సో ఇంటర్నల్ కంట్రోల్ లో. సార్ ఇప్పుడు ఈ ఇయర్ అనేది 2021-22 ఉంది. ఏమైనా మనం ఇది 2024-25 డిసెంబర్ కదా మనం చేయాల్సింది ఇది. సార్ ఇప్పుడు మనము 3 phases లో ఉన్నాం సార్. ఫస్ట్ ఫేజ్ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది, సెకండ్ ఫేజ్ లాస్ట్ బిఫోర్ ఇయర్ నుంచి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రన్నింగ్ లో వచ్చి ఇప్పుడు ఏదైతే చివరిగా చేసుకున్నామో అది వచ్చి గత సంవత్సరం నుంచి చేయాల్సి వస్తుంది సార్. అంటే గత సంవత్సరం లాస్ట్ క్వార్టర్ నుంచి చేసుకుని సరిపోతుంది సార్ కట్ ఆఫ్. అవును సార్, అవును. ఎందుకంటే ఇంతవరకు చేయకుండా ఉండేవాళ్ళు మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. ఇవైతే ఉన్నాయి ఈ కంట్రోల్స్. సో మనము ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు మనము ఆ ఎంసీఎల్ఎఫ్ ఏ ఫేజ్ లో అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వేసుకుంటూ రావాలి. ఓకే సార్. నెక్స్ట్ సార్ ఇది కంప్లైంట్స్. సో కంప్లైంట్స్ అయిన తర్వాత ఎప్పుడు చేసేది మ్యూట్ చేయాలి మేడం, మ్యూట్ చేయాలి. సో నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్పుట్స్ లో నెక్స్ట్ కంప్లైంట్స్ అయిన తర్వాత ట్రైనింగ్ లో సో మనకి సిఎంటిసి మండల్స్ ఏదైతే సిఎంటిసి ఎంసీఎల్ఎఫ్ ఏదైతే ఉన్నాయో సో సిఎంటిసి డీటెయిల్స్ ఇక్కడ ఈ ట్రైనింగ్ లో చేయాల్సి వస్తుంది. సో ట్రైనింగ్ అని సెలెక్ట్ చేసుకో, ట్రైనింగ్ సంబంధించిన పారామీటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సిఎంటిసి వస్తుంది, సిఎంటిసి డీటెయిల్స్ ఇక్కడ చేయాలి. సో ఇక్కడ ప్లస్ గుర్తు ద్వారా ముందుకెళ్ళాలి. సో సిఎంటిసి ఉన్న ఒక బ్లాక్ తీసుకున్నాను, ఒక ఎంసీఎల్ఎఫ్. సో ఇక్కడ సో సిఎంటిసి సెలెక్ట్ చేసుకుంటే సో అక్కడ ఏమేమి మనకి ఆప్షన్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. సో వెదర్ సిఎంటిసి ఎస్టాబ్లిష్డ్ ఫర్ సిఎల్ఎఫ్. సో సిఎంటిసి ఎస్ అని ముందు మనం ఉందని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్వశ్చన్ ఇవన్నీ కూడా 1 by 1 మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎస్టాబ్లిష్డ్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 1.1 డేట్ ఆఫ్ ఆన్ విచ్ సిఎంటిసి ఎస్టాబ్లిష్డ్. సో ఉందన్న ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఏ డేట్ లో ఎస్టాబ్లిష్ అయింది అనేది నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ సిఎంటిసి. సో ఎస్టాబ్లిష్ అయింది ఫంక్షనింగ్ లో ఉందా, నాన్ ఫంక్షనింగ్ లో ఉందా. సో ఇప్పుడు అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఫంక్షనింగ్ లో ఉన్నాయి కాబట్టి ఎస్, ఎక్కడైనా ఇంకా ఫంక్షనింగ్ లోకి రాలేదు, ఇంకా వర్క్ జరుగుతూ ఉందంటే నాన్ ఫంక్షనల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఫంక్షనల్ లో ఉండాలి. సో ఫంక్షనల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హౌ మెనీ ఇంటర్నల్ రిసోర్స్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద సిఎంటిసి ఫ్రమ్ ద బిగినింగ్ అంటిల్ నౌ. సో ఎంతమంది ఇంటర్నల్ రిసోర్స్ పర్సన్స్ ఆ సిఎంటిసి పరిధిలో ఉన్నారనేది ఇక్కడ నెంబర్ వేయాలి. నెక్స్ట్ హౌ మెనీ ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్స్
సో ఇక్కడ ఇంటర్నల్, ఇక్కడ ఎక్స్టర్నల్, ఎంతమంది ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారనేది నెక్స్ట్ కాలమ్ లో వేయాలి. నెక్స్ట్ ఫెసిలిటీస్ ఇన్ సిఎంటిసి. సో ఇక్కడ ఫెసిలిటీస్, సో ఇక్కడ మనకి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ సిఎంటీస్ లో ఏమేమి ఫెసిలిటీస్, ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి కొన్ని కనబడుతున్నాయి, ఫంక్షనల్ కిచెన్ అని, రెసిడెన్షియల్ ఫెసిలిటీ అని. సో ఇంకా కూడా ఇక్కడ మనకి 1 by 1 అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఏమేమి ఉండాలో అవన్నీ కూడా కనబడతాయి. అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవి మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ సిఎంటీస్ లో ఉన్న ఫెసిలిటీస్ ని. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ డెడికేటెడ్ బిల్డింగ్? సో సిఎంటీసీకి డెడికేటెడ్ ఒక బిల్డింగ్, మీ బిల్డింగ్ ఓనా రెంటెడ్ అనేది. సో సిఎంటీకి సంబంధించిన బిల్డింగ్ రెంటెడ్ ఓన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రెంటెడ్ అవుతే రెంటెడ్, ఓన్ అవుతే ఓన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, హౌ మెనీ ట్రైనింగ్ హాల్స్ డస్ సిఎంటీసీ హ్యావ్ విత్ కెపాసిటీ ఆఫ్ 30 to 35%? సో 30 నుంచి 35 మంది ట్రైనింగ్ కాగలిగిన రూమ్లు, హాల్లు ఎన్ని ఉన్నాయి? హాల్ 1 అయితే హాల్ 1, 2 అయితే 2 అనేది మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. హాల్ 1 ఉందా 2 ఉందా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సిఎంటీసీ పరిధిలో హాల్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ డార్మెటరీ ఫర్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ విచ్ కెపాసిటీ ఆఫ్ 30-35% ఎక్విప్డ్ విత్ బెడ్స్, సెట్స్, పిల్లోస్ ఎక్సెట్రా? సో ఇప్పుడు డార్మెటరీకి సంబంధించి ఎన్ని హాల్ ఉన్నాయి, బెడ్స్, ఈ ఎక్విప్మెంట్ కూడా ఈ 30 నుంచి 35 మంది ఉండగలిగిన డార్మెటరీకి సంబంధించిన హాల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ 1 ఉంటే 1, 2 ఉంటే 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ సపరేట్ టాయిలెట్ అండ్ బాత్రూమ్స్? సో సిఎంటీసీకి సపరేట్ టాయిలెట్, బాత్రూమ్ మాత్రం ఉంటే బాత్రూమ్, టాయిలెట్ మాత్రం ఉంటే టాయిలెట్. సో అట్లా మనం సెలక్షన్ మోడ్ లో ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్, మ్యూట్ చేసుకోవాలి మేడం. ఎవరమ్మా మాట్లాడుతుండేది? ఆ రెడ్మీ 9 కొద్దిగా మ్యూట్ చేయండి అమ్మా శోభ గారు. సో నెక్స్ట్, నెంబర్ ఆఫ్ యూనిట్ ఫర్ బాత్రూమ్స్. సో ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయని ఇక్కడ మనం వాల్యూ ఎంటర్, నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్, సో అందులో మేల్ కి సంబంధించి ఎన్ని ఉంది, ఫిమేల్ కి సంబంధించి ఎంత అనేది కూడా సపరేట్ గా మనము, సో 10 లో మేల్ రిలేటెడ్ ఎంత, ఫిమేల్ రిలేటెడ్ ఎన్ని అనేసి బాత్రూమ్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ యూనిట్ ఫర్ టాయిలెట్స్ కూడా, సో మొత్తం ఎన్ని ఉన్నాయి, అందులో మేల్ కి సంబంధించి ఎన్ని, ఫిమేల్ కి సంబంధించి ఎన్ని అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్, డస్ సిఎంటీస్ హ్యాస్ సఫిషియంట్ వాటర్ సప్లై ఫర్ బోత్ డ్రింకింగ్ అండ్ అదర్ యూసేజ్? సో సిఎంటీసీకి సఫిషియంట్ వాటర్ సప్లై ఉందా లేదా అనేది ఇక్కడ ఉంటే ఎస్, సో లేకపోతే నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం మనకి వాటర్ సఫిషియంట్ గా ఉండేటట్లే ఉంటుంది కాబట్టి ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ విత్ ఇన్వర్టర్ బ్యాటరీ పవర్ బ్యాకప్? సో ఇన్వర్టర్ బ్యాటరీ పవర్ బ్యాకప్ తో కూడిన ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ నేమ్ బోర్డ్స్? సో సిఎంటీసీకి నేమ్ బోర్డ్స్ ఉన్నాయా లేదా? ఉంటే ఎస్, లేకపోతే నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, సిఎంటీసీ హ్యాస్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఫెసిలిటీస్? సో సిఎంటీసీకి ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ కి సంబంధించిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా? ఉంటే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్, హౌ మెనీ టేబుల్స్ సిఎంటీసీ ఆఫీస్ హ్యావ్? సో సిఎంటీసీ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, నంబర్ వేయాలి. నెక్స్ట్, హౌ మెనీ చైర్స్ డస్ సిఎంటీసీ హ్యావ్? సో ఎన్ని చైర్స్ సిఎంటీసీ లో ఉన్నాయనేది నంబర్ వేయాలి. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ అల్మారీ ఫైల్ ర్యాక్స్ అండ్ స్టీల్ బాక్సెస్ అట్ సిఎంటీసీ? సో సిఎంటీసీలో ర్యాక్స్, అల్మారాస్, సో ఇవి బాక్సెస్, స్టీల్ బాక్సెస్ ఉన్నాయా లేదా? ఉంటే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ సెట్ ఆఫ్ డైరీస్ టు సిట్? సో సిఎంటీసీలో డైరీస్ కూర్చునేదానికి సంబంధించిన డైరీస్ ఉన్నాయా లేదా అనేది ఉంటే ఎస్, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ సిఎంటీసీ హ్యావ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్? సో ఫ్యాన్ సౌకర్యం ఉందా లేదా? ఉంటే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, మస్కిటో నెట్స్ ఫర్ ఆల్ ట్రైనీస్ అవైలబుల్ సిఎంటీసీ? మస్కిటో నెట్స్ సో ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ఉంటే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సిఎంటీసీ హ్యాస్ ఆఫీస్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్? సో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ సిఎంటీసీలో ఉందా లేదా? ఉంటే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిషన్ ఎంసీఎల్ఎఫ్ కి చెప్పేటప్పుడు మనం ఎంసీఎల్ఎఫ్ దీనిలో మనం సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగా వినపడట్లేదు. సిఎంటీసీ అనేవి కొన్ని జిల్లాలకు am I audible? హలో
సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎంసీఎల్ఎఫ్ అండి, ఎంసీఎల్ఎఫ్ ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు సిఎల్ఎఫ్ గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు సిఎంటీసీలు అనేవి కొన్ని జిల్లాలకు ఉన్నాయి, కొన్ని జిల్లాలకు లేవు. అది సపరేట్ గా ఏజెంట్ సపరేట్ గా తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో అంటే మీ వాయిస్ అయితే బ్రేక్ అయింది, పూర్తిగా వినబడట్లేదు. సో కొన్ని జిల్లాలకి ఉన్నాయి, కొన్ని జిల్లాలకి లేదు. సో ఉన్న జిల్లాలకి అది ఆప్షన్ ఎక్కడ ఉంది అనేది సో చెప్తున్నాం సార్. సో ఆల్మోస్ట్ ఆల్ చేశారు. సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు సార్ సబ్మిషన్ సార్, కమ్యూనిటీ మేనేజ్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఇప్పుడు మనకి ఇమ్మర్షన్ మండలం ఇచ్చినవి ఏమైనా చేయాలా ఏంటిది? లేదు సార్, అలాగే లేదు కదా. ఇమర్షన్ సైట్ శంకర్ నేను చెప్తాను. సార్ ఓకే సార్. ఇప్పుడు అందరికి తెలియజేసేది ఏమంటే మనకు జిల్లాకు ఒక సిఎంటిసి సెంటర్ ని తీసుకోవడం జరిగింది. ఒక పార్వతీపురం మన్యంకు మాత్రమే 2 సిఎంటిసిస్ కి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ గా 27 సిఎంటిసిస్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ఐడెంటిఫై చేశాము. కాబట్టి ఏమంటే మనకు ఇది ఎంసీఎల్ఎఫ్ కు సంబంధించిన ప్రొఫైల్ కు సంబంధించిన వెబ్ అప్లికేషన్ సిఎంటిసి అనేటటువంటిది కూడా ఒక పార్ట్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సిఎంటిసి అనేటటువంటిది ఆల్మోస్ట్ ఆల్ మనకు 660 మండలాలు ఉన్నాయి, దాదాపుగా 250 మండలాల్లో స్టార్ట్ చేయాల్సి ఉంటది. కాబట్టి చెప్తున్నాము, ఒక 5 minutes లో అయిపోతుంది. దయచేసి అందరు కూడా వినండి. ఎందుకంటే ఈ సిఎంటిసి అనేటటువంటి కాన్సెప్ట్ ఏమంటే మనకు టీటీడీసీ మోడల్, మనకు టీటీడీసీ ఉంది, టీటీడీసీలో అన్ని ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అలానే సిఎంటిసి అనేటటువంటిది ఒక 7-8 మండలాలకు కలిపి ఒక చోట ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి ఫండ్స్ మనము రిలీజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 8.5 బడ్జెట్ ఇచ్చాము. మళ్ళీ ఈ వీక్ లో కూడా ఒక్కొక్క మండలానికి మళ్ళీ 12 lakhs రూపీస్ ఇస్తున్నాము. అంటే దాదాపుగా 22 lakhs వరకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం ఆ మండలానికి. అవి ఎందుకంటే మనము ట్రైనింగ్ ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా కవర్ కావాలని, దయచేసి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కానివ్వండి శంకర్. సార్ ఓకే సార్, ఇది యాక్చువల్ గా తిరుపతి నుంచి సార్. ఇది ఏంటంటే సిఎంటిసి ప్రతి జిల్లాలో ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఒక్క మండలానికి ఎక్స్పెక్ట్ ఇవన్నీ చేస్తారు. మిగతా మండలాలన్నిటికీ కూడా నో పెట్టేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది సార్. అంతే. అంతే సార్. జిల్లాలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆప్షన్ టచ్ చేసి ముందుకెళ్తారు, లేని వాళ్ళు సింపుల్ గా లేదని చెప్పేసి వెళ్తే ఈ వర్క్ అంతా కూడా ఇవన్నీ కూడా చేసే పని లేదు. సో అంటే జిల్లాలో ఉన్న ఒక ఎంసీఎల్ఎఫ్ కి మాత్రము చేయాల్సి వస్తుంది. అంతే సార్. శంకర్ ఓకే సార్. నెక్స్ట్, సిఎంటిసి హ్యాస్ అ డెస్క్టాప్. సో సిఎంటిసి కి డెస్క్టాప్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాము. వెదర్ సిఎంటిసి హ్యాస్ ల్యాప్టాప్. సో ఇందాక డెస్క్టాప్, ఇప్పుడు ల్యాప్టాప్ సిఎంటిసికి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, వెదర్ సిఎంటిసి హ్యాస్ యూపీఎస్ కనెక్షన్. సో సిఎంటిసికి యూపీఎస్ కనెక్షన్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, సిఎంటిసి హ్యాస్ ప్రింటర్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. నెక్స్ట్, is there internet connection facility in CMTC? Next, CMTC has IEC equipment facilities. CMTC has library facilities. Next, CMTC has a kitchen facility capacity of 30 to 60 members at a time. Are there adequate kitchen amenities cooking? So adequate kitchen amenities ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఆర్ దేర్ అడిక్వేట్ కిచెన్ అమ్యూనిటీస్ గ్యాస్ సప్లైకి సంబంధించింది ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఆర్ దేర్ అడిక్వేట్ కిచెన్ అమ్యూనిటీస్ డిస్పెన్సింగ్ సిస్టమ్. సో డిస్పెన్సింగ్ సిస్టమ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఈస్ దేర్ అ ఫుడ్ మెనూ అట్ సిఎంటిసి దట్ ఎంఫసైజ్ nutritional aspects and is a rate of chart displayed for meal options. So meal options సంబంధించిన ఫుడ్ మెనూ డిస్ప్లే లో ఉందా లేదా అనేది, సో ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్, డస్ సేమ్ fencing, camera, night watchman and sufficient light
సో ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ అన్ని ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, డస్ సిఎంటిసి హ్యాస్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఈ రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, సిఎంటిసి హ్యావ్ అది ఎంసీఎల్ఎఫ్ క్యాప్ పెట్టుకోవడం కారణం ఏంటంటే, ఇనిషియల్ గా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనము కొత్తగా స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఓన్ స్టాఫ్ పెడితే ఆ సిఎంటీసీ స్టాఫ్ అవుతారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. సో ప్రస్తుతానికి మనం ఇనిషియల్ స్టేజ్ లో ఉంటాం కాబట్టి ఎంసీఎల్ఎఫ్ స్టాఫ్ పెట్టుకుంటే, సో ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఆ మండల అకౌంటెంట్ ఉంటారో, సో ప్రస్తుతానికి అయితే అక్కడి నుంచే పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ మేమైతే ఆ విధంగా సెలెక్ట్ చేశాం సార్. అవును, ఎంసీఎల్ఎఫ్ స్టాఫ్ కిందనే పెట్టమంటున్నాను నేను. మీరు ఓన్ స్టాఫ్ ఉంటే అది ఎంసీఎల్ఎఫ్ స్టాఫ్ కిందనే, ఎందుకంటే మనమంతా అకౌంటెంట్ కమ్ ఇది చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కోఆర్డినేటర్ అనే దగ్గర ఏమంటే మన ఏపీఎంస్ ఉన్నారు కాబట్టి మనము అట్లా మెన్షన్ చేస్తున్నాం. అక్కడ ఓన్ స్టాఫ్ కింద ఎంసీఎల్ఎఫ్ స్టాఫ్ కిందనే మెన్షన్ చేయండి, అకౌంటెంట్ కమ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్. అంతే కదా వెంకటేష్ గారు? అంతే సార్, అంతే సార్. ఓకే. ఓకే సార్. సో ట్రైనింగ్ లో సో సిఎంటిసి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ ట్రైనింగ్ డీటెయిల్స్. సో ట్రైనింగ్ డీటెయిల్స్ లో సో మండల సిఎల్ఎఫ్ స్థాయిలో జరిగిన ట్రైనింగ్స్ అన్ని కూడా ఇక్కడ చేయాలి. సో ఇక్కడ ఏమేమి ట్రైనింగ్స్ ఉంటాయి, ఎలా చేయడానికి ఒకసారి చూద్దాము. సో ట్రైనింగ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ డేట్. సో మనం ఏదైతే ట్రైనింగ్ ఇక్కడ ఎంటర్ చేయదలుచుకున్నామో, సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ ఇయర్స్ అన్ని కూడా 21 నుంచి కూడా వస్తాయి. సో ఆ ట్రైనింగ్ ఏదైతే ఎంటర్ చేయదలుచుకున్నామో, ట్రైనింగ్ సిఎల్ఎఫ్ జరిగి ఆ డేట్, స్టార్ట్ డేట్, ఆ ట్రైనింగ్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ ఫర్ హూమ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ కండక్టెడ్. సో ఎవరికి ఈ ట్రైనింగ్ పైన మనము ఎంటర్ చేస్తున్న ట్రైనింగ్, దీంట్లో ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాం, సిఎల్ఎఫ్ ఈసీకా, స్టాఫ్ కా, సబ్ కమిటీకా, విఓఈసీకా, లేకపోతే సిఎస్టీ మెంబర్స్ కా. సో ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నామో సో మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నామో వాళ్ళకి సంబంధించింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ట్రైనింగ్ మాడ్యూల్. సో వీళ్ళకి సో దీంట్లో ఏ మాడ్యూల్ పైన ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఉంది. సో మనకి సో దీంట్లో చాలా వరకు ట్రైనింగ్స్ మనము చేసాము. సో వీటిలో దేనిపైన, సో ఈసీకి అయితే ఈసీకి, దీంట్లో దేనిపైన ట్రైనింగ్ ఇచ్చాం. ఒకవేళ నెక్స్ట్ సిఎల్ఎఫ్ స్టాఫ్ అయితే స్టాఫ్ కి, సో ఇందులో దేనిపైన ట్రైనింగ్ ఇచ్చాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ సెలెక్ట్ ట్రైనింగ్ మాడ్యూల్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ఇది ఇక్కడ వస్తూ, సో దీంట్లో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాం. సో ఎస్ఓపి సిబిఓ హెచ్ఆర్ పైన ట్రైనింగ్ అనుకుంటే, సో అందులో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాం అనేది ఆ నంబర్ ఇక్కడ చేయాలి. నెక్స్ట్, వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ ఫర్ ఎక్స్టర్నల్ స్ట్రైక్ హోల్డర్స్. సో మన వాటాదారులకు కాకుండా ఇంకెవరికైనా బయట వ్యక్తులకి ట్రైనింగ్ ఇచ్చామనేది ఇక్కడ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, వాజ్ ట్రైనింగ్ ఫర్ విచ్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ అబోవ్ కండక్టెడ్ ఇన్ సిఎంటిసి. సో ఈ పైన ట్రైనింగ్ చూపిస్తారో ఇది సిఎంటిసి లో కండక్ట్ చేశారా. సో సిఎంటిసి ఈ ట్రైనింగ్ ని సిఎంటిసి లో కండక్ట్ చేస్తుంటే ఎస్ అని పెడతాము, లేకపోతే నో అనేసి పెట్టి సబ్మిట్ చేస్తాం. సో ఈ విధంగా సో మండల సమాఖ్యలో ఎంసీఎల్ఎఫ్ లో జరిగిన అన్ని ట్రైనింగ్స్ కూడా మనము చాలా రకాల ట్రైనింగ్స్ కండక్ట్ చేసాము. ఆ ట్రైనింగ్స్ అన్ని కూడా సో ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తేనే మనకి రిపోర్ట్ లోకి ఈ ట్రైనింగ్ అయినట్లు వస్తుంది అనమాట. సో శంకర్, సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత మనం ట్రైనింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఒక ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. ఈ ఒక్క దీంట్లో మాత్రమే, అది క్లియర్ అయిన తర్వాత చేసుకోవచ్చు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఏమంటే అందరికి తెలియజేసేది ఒకటి, ఈ ట్రైనింగ్స్ కి సంబంధించి ఈ ఎర్రర్ కూడా నాకు తెలిసి ఈ రోజు కానీ రేపు కానీ రిజాల్వ్ అవుతుంది. మీరు అకౌంటెంట్స్ అందరు ఉన్నారు కాబట్టి మనకు ఈ ఏవైతే ఎంసీఎల్ఎఫ్ ఉన్నాయో మనము 2022 నుంచి తీసుకున్నాము. మనము వివిధ రకాలైనటువంటి బడ్జెట్స్ ద్వారా, ఎన్ఆర్ఎల్ఎం బడ్జెట్ ద్వారా
మనం చాలా రకాల ట్రైనింగ్స్ కండక్ట్ చేసి ఉన్నాం. మీరు అకౌంటెంట్స్, ఏపీఎంస్ చేయాల్సిన వర్క్ ఏమంటే ఫైనాన్షియల్ ఇయర్ యొక్క క్యాష్ బుక్ బయటికి తీసి ఏ ట్రైనింగ్ ఇచ్చినారు అనేటటువంటిది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇచ్చినారు, ఎంతమంది అటెండెన్స్ ప్రకారం ఉన్నారు అనేటటువంటిది మీరు ముందే తయారు చేసి ఒక ఎక్సెల్లో ఇయర్ వారీగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇది నాట్ ఓన్లీ ఐబీ, మనకు ఎన్ఆర్ఎల్ఎం ఫండ్స్ ఐబీ ద్వారా వస్తున్నాయి, బ్యాంక్ లింకేజ్ ద్వారా వస్తున్నాయి, అదేవిధంగా జెండర్ ద్వారా వస్తున్నాయి, అదేవిధంగా హెచ్డి యాక్టివిటీస్ లో వస్తున్నాయి. ఇలా వివిధ రకాలైనటువంటి బడ్జెట్స్ అన్ని మన డిపిఎంఈలో ఉన్నటువంటి ఆల్ కాంపోనెంట్స్ నుంచి వస్తున్నాయి. ఎన్ఆర్ఎం ఫండ్స్ ఏ ఫండ్ వచ్చినా కూడా మనం ట్రైనింగ్ పెడుతున్నాం. ఆ ట్రైనింగ్ కి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ ఉందో ఈ ట్రైనింగ్స్ డీటెయిల్స్ లో మీరు ఇయర్ వారీగా అన్ని కూడా వచ్చేటట్లు మీరు కంపల్సరీగా దీంట్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే శంకర్, ముందుకు. ఓకే సార్. సో ఈ విధంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు అన్ని ట్రైనింగ్స్ కూడా ఇందులో ఎంటర్ చేయాలి. సో తర్వాత ట్రైనింగ్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత స్టాఫ్ మాస్టర్ లో ప్లస్ గుర్తు ద్వారా ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ స్టాఫ్ టైప్, మండల ఎంఎస్పీఎల్ఎఫ్ స్థాయిలో ఉన్న స్టాఫ్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ అకౌంటెంట్ అనుకుంటే స్టాఫ్ టైప్ అకౌంటెంట్, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అకౌంటెంట్ కాకుండా అడిషనల్ గా ఎంఎస్ ఆపరేటర్ గా కానీ ఇంకేదైనా అంటే అకౌంటెంట్ గా కాకుండా ఎంఎస్ ఆపరేటర్ గా కూడా ఎంఎస్ అసిస్టెంట్ గా కూడా ఉంటే అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అడిషనల్ గా ఏం లేదంటే నోన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నేమ్, ఎవరైతే పైన అకౌంటెంట్ అనుకున్నామో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, జెండర్, వాళ్ళ జెండరు, సోషల్ కేటగిరీ, వాళ్ళకి సంబంధించిన సోషల్ కేటగిరీ. మైనారిటీ అయితే మైనారిటీ ఎస్ అని, లేకపోతే నో అని కూడా సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అవుతే ఎస్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్లీ రెమ్యునరేషన్, పైన మనము ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్ చేస్తున్న వీళ్ళకి ఈ స్టాఫ్ కి సంబంధించి మంత్లీ రెమ్యునరేషన్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సోర్స్ ఆఫ్ పేమెంట్, వీళ్ళకి పేమెంట్ సిఎల్ఎఫ్ ఇస్తుందా, ఎస్ఆర్ఎల్ఎం ఇస్తుందా, సిఎల్ఎఫ్ ప్లస్ ఎస్ఆర్ఎల్ఎం రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారా అనేది ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే మనము అకౌంటెంట్ చేసినప్పుడు రెండు సిఎల్ఎఫ్ అండ్ ఎస్ఆర్ఎల్ఎం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకున్న తర్వాత సిఎల్ఎఫ్ షేర్ ఎంత, సిఎల్ఎఫ్ ఎంత పేమెంట్ చేస్తుంది, ఎస్ఆర్ఎల్ఎం ఎంత పేమెంట్ చేస్తుంది. నెక్స్ట్ రీజన్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్, అంటే సిఎల్ఎఫ్ మాత్రమే కాకుండా ఎస్ఆర్ఎల్ఎం కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఈ రీజన్స్ లో. హ్యావ్ స్టార్ట్అప్ ఫండ్ సఫిషియంట్ స్టార్ట్అప్ ఫండ్ ఇంకా రిసీవ్ చేసుకోవాలి దాని కారణం వల్ల, లేకపోతే విజిఎఫ్ గ్రాంట్ రిసీవ్ చేసుకోకపోవడం వలన, ఎందుకోసము సిఎల్ఎఫ్ ఓన్ గా కాకుండా సపోర్ట్ ఎస్ఆర్ఎల్ఎం కూడా చేస్తున్న దానికి రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్రస్, సిఎల్ఎఫ్ అకౌంటెంట్ ఎవరైతున్నారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లేలో వాళ్ళ క్వాలిఫికేషన్ మాక్సిమం ఏముందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎనీ అదర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్, ఎవరైతే మనం స్టాఫ్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇయర్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్, ఆ స్టాఫ్ ఎవరిదైతే మనం ఎంటర్ చేస్తున్నామో వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినా అనేది కూడా ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని సబ్మిట్ ఇవ్వాలి. ఈ విధంగా 1 by 1 మనము చేయొచ్చు. ఈ విధంగా మండల సమాఖ్యలో ఉన్న స్టాఫ్ అందరిది కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మనం ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఏమంటే గమనించాల్సిన అంశం ఏమంటే కొన్ని మండల సమాఖ్యలో మనకు కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఉన్నారు. అప్పుడు ఎంటర్ ఎట్లా చేస్తారు శంకర్? సార్ ఒక ఫస్ట్ అకౌంటెంట్ అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ సార్. నా డౌట్ అది కాదు. ఇప్పుడు అకౌంటెంట్ తీసుకుంటాం అనుకో, అప్పుడు ఇక్కడ మీరు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఏం పెడతారు? అకౌంటెంట్ కంప్యూటర్ నో పెట్టారు సార్. అకౌంట్ ఇప్పుడు సార్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ నో అని పెట్టారు సార్. అకౌంటెంట్ దగ్గర సపరేట్ గా ఆపరేటర్ ఉన్నప్పుడు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ నో.
సో ఓకే ఓకే అది రెండు ఒకరే చేసినప్పుడు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ దగ్గర మనం అక్కడ సెలెక్ట్ చేసుకుని వెళ్తాము. అది కాబట్టి ఇక్కడ మీరు ఎందుకంటే మనకు యాక్చువల్ గా కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ కి ఎంఐఎస్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సార్ ఎంఎస్ అసిస్టెంట్ సార్. ఓకే 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 సార్. ఇద్దరిని ఎలా యాడ్ చేస్తాము? కింద యాడ్ ఉంది కదా, సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు రామ్మోహన్ గారు. అంటే ముందు అకౌంటెంట్ ని యాడ్ అయిన తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ని యాడ్ చేయాలి. అంతే. ఎస్ సార్. ఎస్. సో స్టాఫ్ అయిన తర్వాత యాక్చువల్ గా మొన్న 8th నాడు రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఈ స్టాఫ్ గురించి వాళ్ళు ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు స్పెసిఫిక్ గా అడిగి ఉన్నారు. ఎందుకంటే మనము ఇప్పుడు 396 మండల ఎంసీఎల్ఎఫ్స్ ఉన్నాయి. మనం ఓన్లీ చాలా నామినల్ గా ఎంట్రీ చేసి ఉన్నాము. కాబట్టి స్టాఫ్ డీటెయిల్స్ వాళ్ళు మ్యాండేటరీగా కరెక్ట్ గా ఎంట్రీ చేయమంటున్నారు. కాబట్టి మనకు ఎక్కడైతే మండల సమాఖ్య అకౌంటెంట్ ఉంటే అకౌంటెంట్లు వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్స్ అన్ని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్ గా ఎంట్రీ చేయండి. కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటే కూడా ఎంట్రీ చేయాలి. ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎన్ఆర్ఎం పోర్టల్ కి సెంట్రల్ సర్వర్ కి వెళ్ళిపోతాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అందరు తెలియజేస్తున్నాం. శంకర్ చెప్పు సార్. తర్వాత చివరిగా సబ్ కమిటీస్ సార్. సబ్ కమిటీస్ లో మనకి డీటెయిల్స్ ఆఫ్ సబ్ కమిటీస్ మంత్లీ, డీటెయిల్స్ ఆఫ్ సబ్ కమిటీస్, స్పేర్ హెడ్ టీమ్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సో మనం సెలక్షన్ లో ఉన్న హెడ్ ఉన్న ట్యాబ్ ఎల్లో కలర్ లో ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ సబ్ కమిటీ. సో డీటెయిల్స్ ఆఫ్ సబ్ కమిటీలో డస్ సిఎల్ఎఫ్ హ్యావ్ మానిటరింగ్ సబ్ కమిటీ. సో మానిటరింగ్ సబ్ కమిటీ ఎస్ అని మనం టచ్ చేస్తే సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో నో అంటే ఈ ఆప్షన్ రాదు. ఒకవేళ మానిటరింగ్ సబ్ కమిటీ ఉందంటే ఇఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద మానిటరింగ్ సబ్ కమిటీ. సో మానిటరింగ్ సబ్ కమిటీ ఉందంటే అందులో ఎంతమంది ఉన్నారు అనేది నెక్స్ట్ అదే విధంగా అసెట్ వెరిఫికేషన్ కమిటీ. సో అసెట్ వెరిఫికేషన్ కమిటీ ఎస్ అంటే మాత్రం మనకి ఇక్కడ 2 ఇది 0.2. సో దాని 2.1 కి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ మనకి ఇక్కడ నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది ఎస్ అంటే. సో అక్కడ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సబ్ కమిటీ. సో ఉంటే సో అందులో ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్ సబ్ కమిటీ. సో ఉంటే ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ సోషల్ యాక్షన్ సబ్ కమిటీ. సో సోషల్ యాక్షన్ కమిటీ ఉంటే సో అందులో ఎంతమంది ఉన్నారు. చివరిగా ఎనీ అదర్ సబ్ కమిటీ. సో ఎనీ అదర్ సబ్ కమిటీ ఉంటే సో ఇక్కడ నో అని పెట్టారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 6.1 ఆప్షన్ రాలేదు. ఒకవేళ ఉంటే సో అక్కడ ఆ కమిటీలో ఎంతమంది ఉన్నది ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో మన సిఎల్ఎఫ్ లో ఏ సబ్ కమిటీస్ ఉన్నాయి ఉంటే ఆ సబ్ కమిటీలో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సో డీటెయిల్స్ ఆఫ్ సబ్ కమిటీ మంత్లీ. సో ఇక్కడ సో ప్రస్తుతానికి అయితే ఈ ఇయర్ లో 2 నెలలు మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో వాటికి సంబంధించి ఇక్కడ ఈ స్క్రీన్ లో ఏ విధంగా చేసి మాత్రం చూద్దాము. అయిన తర్వాత వెదర్ మానిటరింగ్ సబ్ కమిటీ ఫార్మ్డ్ ఎస్ అని సెలెక్ట్ చేస్తే సో మనకి సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది పాయింట్. సో 3 దగ్గర మనము ఈ కమిటీ ఫార్మ్డ్ ఎస్ అని సెలెక్ట్ చేస్తే 3.1 అనేది నెక్స్ట్ ఆప్షన్ మనకు వస్తుంది. వెదర్ మానిటరింగ్ సబ్ కమిటీ మీటింగ్ హెల్డ్. సో ఈ నెలలో మనం ఏదైతే పైన సెలెక్ట్ చేసుకున్నామో ఆ నెలలో మానిటరింగ్ సబ్ కమిటీ మీటింగ్ జరిగిందా. సో ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ జరిగింది అంటే అది ఎప్పుడు జరిగింది. సో ఈ విధంగా సో ఎస్ అని సెలెక్ట్ చేస్తే దాని తర్వాత దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిషనల్ గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ నెలలో ఈ మానిటరింగ్ సబ్ కమిటీ ఉంటే సో మీటింగ్ జరిగింటే ఎప్పుడు జరిగింది. సో జరిగింటే నంబర్ ఆఫ్ ఎంతమంది అటెండ్ అయినారు అనేది ఇక్కడ. సో 3.3 కి సంబంధించి సో 3.1.2 తో ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత 4 నెక్స్ట్ అసెట్ వెరిఫికేషన్ సబ్ కమిటీ. ఇక్కడ కూడా ఎస్ అంటే సేమ్ ఇక్కడ మనము పైన మానిటరింగ్ సబ్ కమిటీకి ఏ విధంగా ఫీల్డ్స్ ఎస్ అంటే ఓపెన్ అవుతాయి అదే విధంగా నెక్స్ట్ సబ్ కమిటీ కూడా సో ఆ నెలలో సో దీని మీటింగ్ జరిగింటే ఏ డేట్ లో ఎంతమంది అటెండ్ అనే క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వస్తుంది. సబ్ కమిటీ మీటింగ్స్ ఆ నెలలో జరిగింటే సో ఈ విధంగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంటర్ చేస్తూ వెళ్ళిన తర్వాత చివరిగా సబ్మిట్. తర్వాత చివరిగా స్పేర్ హెడ్ టీమ్ సంబంధించి ఒకటి సింపుల్ గా ఇక్కడ స్పేర్ హెడ్ టీమ్ ఉందా లేదా అని మాత్రమే
ఇక్కడ ఉంటుంది. లేదంటే నో అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏం రాదు. ఉంటే స్పేర్ హెడ్ టీమ్ లో ఎంతమంది ఉన్నారని మాత్రం వస్తుంది. సో స్పేర్ హెడ్ టీమ్ కి సింపుల్ గానే ఉంటుంది. సో ఉందా లేదా, ఉంటే ఎంతమంది ఉన్నారు, లేకపోతే సో నో అంటే సింపుల్ గా నెక్స్ట్ క్వశ్చన్ రాదు. సో ఈ విధంగా సబ్ కమిటీస్ చేయాల్సి వస్తుంది. సబ్ కమిటీస్ వరకు చేసిన తర్వాత మనము చివరిగా ఉన్న గ్రేడింగ్ ఇండికేటర్స్ లో సో అక్కడ ఏం ఇండికేటర్స్ ఉన్నాయి మాత్రం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చేసేది ఏమీ ఉండదు. సో ఈ విధంగా మనము ఇన్పుట్స్ లో అన్ని కూడా బేసిక్ ప్రొఫైల్ దగ్గర నుంచి సబ్ కమిటీ వరకు అన్ని కూడా చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మనము ఇక్కడ ఈ ఇన్పుట్స్ లో ఏదైతే చేస్తామో వీటికి సంబంధించినది మనము అవుట్పుట్స్ లో మనం ఏం చేసామనేది ఇక్కడ అవుట్పుట్స్ లో రిపోర్ట్ లో చూసుకోవచ్చు. అవుట్పుట్ లో కస్టమ్ రిపోర్ట్ అని, అనలిటికల్ డాష్ బోర్డ్ అని, గ్రేడింగ్ రిపోర్ట్ అని వస్తుంది. సో కస్టమ్ రిపోర్ట్ లో సో FNSW కి సంబంధించిన యాక్టివిటీ బేస్డ్ రిపోర్ట్స్ అన్ని సో మనం ఏం ఎంటర్ చేసాం అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్స్ లో మనం ఏం చేసామో దాన్ని సో కొన్ని రిపోర్ట్స్ గా FNSW రిపోర్ట్స్ అని, జెండర్ రిపోర్ట్స్ అని, విజన్ రిపోర్ట్స్ అని, గవర్నెన్స్ రిపోర్ట్స్ అని, ఫండ్ స్టేటస్ అని, ఇంటర్నల్ కంట్రోల్ అని, సో రకరకాల రిపోర్ట్స్ ఇచ్చారు. సో ఇందులో మనము ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే సో జెండర్ రిపోర్ట్స్ లో ఏవేవి ఉన్నాయి, సో విజన్ రిపోర్ట్స్ లో ఏవేవి ఉన్నాయి, గవర్నెన్స్ రిపోర్ట్స్ లో ఏవి ఉన్నాయి, ఫండ్ ఇంటర్నల్ కంట్రోల్ రిపోర్ట్ లో ఏమున్నాయి. సో ఇది బ్లాక్ అకౌంటెంట్ లాగిన్ లో మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ మనము అవుట్పుట్ లో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఇందాక చూసిన ఇన్పుట్స్ లో బేసిక్ దగ్గర నుంచి సబ్ కమిటీ వరకు ఏదైతే చేసామో ఇవన్నీ కూడా సో APM లాగిన్ లో, బ్లాక్ యాంకర్ లాగిన్ లో సేమ్ మనము ఇప్పుడు అకౌంటెంట్ లాగిన్ నుండి APM లాగిన్ లోకి వచ్చాను. APM లాగిన్ లో కూడా సో మనం అకౌంటెంట్ లాగిన్ లో MS ఆపరేటర్ లాగిన్ లో ఏదైతే ఆప్షన్స్ చూసామో, స్క్రీన్ చూసామో అదే స్క్రీన్స్ ఇక్కడ ఉంటాయి. సో అక్కడ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చేసిందని సో ఇక్కడ ప్రతి ఒక్కటి APM గారు చూసి యాక్చువల్ గా ఫస్ట్ టైం ఇక్కడ అప్రూవల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి అప్రూవల్ ఇచ్చుకుంటూ రావాలి. సో అకౌంటెంట్ చేసిన ఏ డేటా అయినా ఫైనల్ గా APM బ్లాంక్ యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఫైనల్ అయ్యి ఆ రిపోర్ట్ అది చేసినట్లు, ఆ పారామీటర్ లో అది కంప్లీట్ చేసినట్లు రిపోర్ట్ లోకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ 1 by 1 మనం చూసుకోవచ్చు. సో అదే కట్ ఆఫ్ మంత్లీ ఇన్పుట్స్ అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఎక్కువ అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది. సో మంత్లీ ఇన్పుట్స్ అయితే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ మండల సమాఖ్యలో మంత్లీ ఇన్పుట్స్ ఒక్కొక్కటిగా ఇక్కడ చూస్తూ ఇక్కడ చెక్ చేసి వివో అయితే వివో చూసి ఇక్కడ ఒక్కొక్క వివో ఇక్కడ అప్రూవల్ ఇచ్చుకుంటూ రావాలి. సో ఒక్కొక్క వివో అప్రూవల్ ఇస్తూ తర్వాత ఆ విధంగా జీపీలు అన్ని అప్రూవల్ ఇస్తూ చివరిగా CLF అప్రూవల్ ఇవ్వాలి. సో అప్రూవల్ లో ఈ ఇన్పుట్ కట్ ఆఫ్ ప్లస్ MPRలు అప్రూవల్ కూడా ప్రతి వివో, ప్రతి CLF, ప్రతి జీపీ CLF అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ అక్కడ ఏ స్క్రీన్స్ ఉంటాయి అక్కడ అదే స్క్రీన్స్ ఉంటాయి, అదే ప్యాటర్న్ లో ఉంటాయి. సో ఇక్కడ టచ్ చేస్తే అకౌంటెంట్ ఏం చేశారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఐ సింబల్ ద్వారా టచ్ చేసి సో ఫస్ట్ అంటే ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి అప్రూవ్డ్ బై బ్లాక్ అని ఉంది. సో అప్రూవ్డ్ బై బ్లాక్ అని లేకపోతే సో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ కింద అప్రూవ్డ్ బటన్ ఉంటుంది, అప్రూవ్ బటన్. సో అప్రూవల్ ఇస్తే అది అప్రూవ్ అయ్యే రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా APM లాగిన్ లో అప్రూవల్ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్స్, అనలిటికల్ రిపోర్టు, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అక్కడ ఏమున్నాయో ఆ రిపోర్ట్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ సో ఇక్కడ 24-25 లో MPR చేసిన నెలలన్నీ కూడా ఎస్ అని కూడా కనపడుతుంది. ఈ విధంగా సో ఇక్కడ వరకు చేయలేదు, ఇక్కడ వరకు చేశారు కాబట్టి ఇక్కడ చేయలేదు. సో ఇది APM లాగిన్ లో రిపోర్ట్స్ చూసుకునే పద్ధతి అనమాట. సో ఇక్కడ కూడా బేసిక్ ప్రొఫైల్ కి సంబంధించింది ఈ ట్యాబ్ లో, సో మంత్లీ డేటాకి సంబంధించింది ఈ ట్యాబ్. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్, మంత్లీ ఇది ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, పెండింగ్ లో ఉన్నవి ఏవి ఉన్నాయి, ఇన్ ప్రోగ్రెస్ లో ఏవి ఉన్నాయి, అండర్ రివ్యూడ్ బై బ్లాక్ లో ఏవి ఉన్నాయి, రిటర్న్ బై బ్లాక్ లో అంటే APM సో చేసిన డేటా కరెక్ట్ గా లేకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు. రిజెక్ట్ చేసింది మళ్ళీ అకౌంటెంట్ కరెక్ట్ చేసి పంపిస్తే మళ్ళీ కూడా అప్రూవల్ చేయొచ్చు. సో అప్రూవల్ అయినవి ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ మనము సో సెలెక్షన్ ప్రాసెస్ లో కూడా, సెలెక్షన్ మోడ్ లో కూడా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు APM లాగిన్ లో.
సో ఇదే డిస్ట్రిక్ట్ లాగిన్ లో అయితే రిపోర్ట్స్ ఇక్కడ వాళ్ళ మండలకు సంబంధించి మాత్రమే కనపడుతుంది. డిస్ట్రిక్ట్ లాగిన్ లో అయితే మనకి ఇంకా కొంచెం అన్ని మండలాల రిపోర్ట్స్ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ లాగిన్ సార్. డిస్ట్రిక్ట్ లాగిన్ లో మనము ఇందాక అనుకున్నట్లు ఏదైనా కరెక్షన్ చేయాల్సి వస్తే ఇక్కడ రీవోక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రీవోక్ చేస్తే సో వెనక్కి వెళ్తుంది, మళ్ళీ కరెక్షన్ చేసి పంపించచ్చు. వన్స్ ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా డిపిఎం లాగిన్ లో ఏదైనా రివోక్ చేయొచ్చు. సో ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నేను బేసిక్ ప్రొఫైల్ ఓపెన్ చేశాను ఒక మండల సమాఖ్యది. సో చివర్లో రివోక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టచ్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది, అకౌంటెంట్ ఏమేమి మార్పులు చేయాలో ఆ మార్పులు చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తారు. సో ఇది రివోక్ ఆప్షన్ సంబంధించి. సో ఇక్కడ రివోక్ అని ఉంటుంది, గ్రీన్ బటన్. తర్వాత ఇక్కడ అవుట్పుట్స్ లో సో ఇక్కడ ప్రోగ్రెస్ రిలేటెడ్ రిపోర్ట్ లో అయితే ఇందాక ఒక మండలంలో చూసాము. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ లో చూస్తే ఈ విధంగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే సో ఇక్కడ ఏ మండల సమాఖ్య ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ నెలలో సో ఎంపీఆర్ సార్ నా వాయిస్ సార్ వాయిస్ వస్తుంది. ఓకే సార్. ఇక్కడ డిపిఎం లాగిన్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ లాగిన్ లో సో ఎంపీఆర్స్ ఇప్పుడు ఎంపీఆర్ ప్రోగ్రెస్ చూస్తే ఇక్కడ మండలం ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని మండలాలు కనపడుతూ సో ఫైనాన్షియల్ ఇయర్ వారికి కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ మండలము ఎంత ఏ సిఎల్ఎఫ్ ఎంసీఎల్ఎఫ్ ఏ నెల వరకు చేశారు ఏ నెల చేయలేదని కూడా మనం రిపోర్ట్స్ పెట్టడానికి సో ఇక్కడ ఈ రిపోర్ట్ చూసుకోవచ్చు. సో అదే విధంగా ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఎంపీఆర్ రిపోర్ట్ వస్తుంది. సో కస్టమ్ రిపోర్ట్ కి వెళ్తే సో ఇక్కడ ఇందాక మనం మండల సమాఖ్యలో చూసుకున్నట్టు అన్ని రకాల రిపోర్ట్స్ సో సిఎల్ఎఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అవుతే కన్వర్జెన్సీ, సోషల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, లైవ్లీహుడ్ రిపోర్టు, పిఆర్ఏసిబిఓ రిపోర్టు సో ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎఫ్ఎన్ఎస్డబ్ల్యూ అవుతే సో ఎఫ్ఎన్ఎస్డబ్ల్యూ రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో జెండర్ రిలేటెడ్ ఇక్కడ సో విజన్ రిపోర్ట్ విజన్ రిలేటెడ్ సో విజన్ రిలేటెడ్ ఇక్కడ ఎవరెవరు విజన్ కి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేం చేశారు ఎవరు చేయలేదు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ సో విజన్ 1 ఎవరు చేశారు, విజన్ 2 ఎవరు చేశారు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకొని మనము రిపోర్టు మండలికి పెట్టి రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇక్కడ. సో కస్టమ్ రిపోర్ట్ లెక్క వెళ్తే ఇవన్నీ కూడా వస్తుంది. సో సిఎంటిసి రిలేటెడ్ రిపోర్ట్స్ కూడా ఇక్కడ వస్తుంది, సిఎంపిటి డీటెయిల్స్. సో ఇది సార్ ఓవరాల్ గా ఎంసీఎల్ఎఫ్ సంబంధించి అకౌంటెంట్ లాగిన్ లో ఇన్పుట్. శంకర్ గారు మేడం మీరు ఎలాగ డిపిఎం లాగిన్ లో ఉన్నారు కాబట్టి అక్కడ మనం ఎంఐ అంటే బ్లాక్ లెవెల్ లో మేనేజర్ కానీ ఎంఎస్ అకౌంటెంట్ కానీ యూజర్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది కూడా చూపించండి. కొంతమంది మన మేబీ కొంతమంది ఉన్నారు. ఓకే సార్. ఇప్పుడు ఎట్లా అందరూ కూడా కొంతమంది చేశారు, ఇంకా కొంతమంది అంటే థర్డ్ ఫేజ్ మోడల్ సిఎల్ఎఫ్ కి ఐడి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ లో వెళ్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ యూజర్ మేనేజ్మెంట్. సో యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాలి. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ రావాలి యాడ్ యూజర్ అని. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ లోకి రావాలి. సో ఇక్కడ యాడ్ యూజర్ టచ్ చేస్తే ఇది యూజర్ క్రియేట్ చేయడానికి మనకి స్క్రీన్ అన్నమాట. సో ఇక్కడ నేమ్ దగ్గర మాక్సిమం బెటర్ ఆప్షన్ ఏమంటే వాళ్ళ ఇండివిజువల్ స్టాఫ్ నేమ్ కాకుండా మండల్ నేమ్ ఇస్తే భవిష్యత్తులో కూడా ఒకవేళ స్టాఫ్ మారిన మండల్ నేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ మండల్ నేమ్ ఇస్తే పర్మనెంట్ గా ఆ పేరు అలాగే ఉంటుంది.
సో నెక్స్ట్ మొబైల్ నంబర్. సో ఇప్పుడు మనము ప్రతి MCLF కి ఒక అకౌంటెంట్, MCLF MS మేనేజర్ కి ఒక అకౌంటెంట్ లాగిన్ ఒకటి క్రియేట్ చేయాలి. APM గారికి బ్లాక్ యాంకర్ లాగిన్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు అకౌంటెంట్ లాగిన్ అనుకుంటే సో వాళ్ళ మొబైల్ నంబరు, నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ మ్యాండేటరీ కాదు, మనము ఆప్షనల్ ఇది. సో ఎందుకంటే మ్యాండేటరీ రెడ్ సింబల్ లేదు. నెక్స్ట్ యూజర్ నేమ్. సో ఇక్కడ ఇవ్వబోయేది యూజర్ నేమ్ అనమాట. ఇది ఐడి, దీంతోనే మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ కామన్ గా అన్ని మండలాలకి కూడా కామన్ గా ఏదైనా సో ఎగ్జాంపుల్ MSA, సో ఆ మండల పేరు. సో ఈ విధంగా మనము యూజర్ నేమ్ ఇస్తే ఐడెంటిఫికేషన్ కూడా బాగుంటుంది. సో తర్వాత పాస్వర్డ్లు కూడా కామన్ పాస్వర్డ్లు ఇస్తే మనకి మర్చిపోయినా కానీ మనం గుర్తు చేసేదానికి అవకాశం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాకుండా. సో ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, నంబరు అన్ని కూడా ఉండాలి. సో కన్ఫర్మ్ రీఎంటర్ పాస్వర్డ్. సో సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్. సో ఇక్కడ మోడల్ CLFA ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఉన్నది, అది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ టూల్. ఇక్కడ సో బ్లాక్ యాంకర్ అంటే APM, MS అసిస్టెంట్ అంటే అకౌంటెంట్. సో అకౌంటెంట్ కి ఇవ్వదలుచుకున్నాం కాబట్టి MCLF MS అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇది వాళ్ళ అంటే ఎవరైతే మనం క్రియేట్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. సో వాళ్ళకి ఇక్కడ ఏ జియోగ్రఫీ అజైన్ చేయదలుచుకున్నామో అది కింద ఉంటుంది. సో స్టేట్, డిస్టిక్. సో స్టేట్ డిస్టిక్ మన డిస్టిక్ లాగిన్ లో ఉన్నాం కాబట్టి డిస్టిక్ ఒక డిస్టిక్ సెలెక్ట్ అవుతుంది. బ్లాక్ ఇక్కడ మాత్రం ఏ మండలానికి మనము అకౌంటెంట్ లాగిన్ ఇవ్వదలుచుకున్నామో ఏ MCLF కి ఆ MCLF సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసాను కాబట్టి ఇక్కడ ఆ CLF పేరు కనపడలేదు, ఇక్కడ CLF పేరు కనపడుతుంది. ఆ CLF ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి CLF పేరు కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసి రైట్ యారో టచ్ చేస్తే ఈ పక్క రైట్ సైడ్ బాక్స్ లోకి వస్తుంది. బాక్స్ లోకి వచ్చిన తర్వాత ఓకే చేయాలి. ఓకే చేస్తే అప్పుడు ఆ MCLF అకౌంటెంట్ గారి లాగిన్ క్రియేట్ అయినట్టు. సో అదే విధంగా APM గారికి చేయాలంటే ఇక్కడ MCLF MS అసిస్టెంట్ కి కాకుండా MCLF బ్లాక్ యాంకర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాక్ సార్ సబ్మిషన్ సార్ ఫ్రమ్ మన్యం సార్ పార్వతీపురం. ఫేజ్ 1 లో ఉన్నటువంటి పార్వతీపురం మన్యంకి మేము APM లాగిన్ అనేది క్రియేట్ అయింది, అకౌంటెంట్ లాగిన్ క్రియేట్ అవ్వట్లేదు. సెవరల్ టైమ్స్ ఐ హావ్ రిక్వెస్టెడ్ టు ది హైదరాబాద్. అట్లాగే ఏంటంటే సార్ ఇప్పుడు కొమరాడ నవయమన్ కొమరాడలో కూడా APM లాగిన్ క్రియేట్ అయింది, అక్కడ కూడా అకౌంటెంట్ లాగిన్ అనేది క్రియేట్ కావట్లేదు ఒకటి. రెండోది ఏంటంటే DPM లాగిన్ లో మనకి ఏంటంటే అన్ని మండలాలు కనిపించాలి, పార్వతీపురం అనేది కనిపించట్లేదు. సో పార్వతీపురం కనిపించట్లేదు అనే దాంట్లోన ఇచ్చేసి ఇప్పుడు నేను ఐ హావ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఎస్కలేట్ టు ది కామేశ్వరి గారు. నా దగ్గర మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు అది చేస్తారనుకునేటప్పుడు నా దగ్గర మన్యం నా DPM లాగిన్ ప్లస్ ఏవైతే నేను ఇంతవరకు 6 మండలాలు క్రియేట్ చేసాం అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కైండ్లీ అది లేకపోవడం వల్ల ఫర్ ద లాంగ్ టైమ్ పీరియడ్ సిన్స్ లాంగ్ టైమ్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద థింగ్స్ అండి. సో కాబట్టి ఈ 2 లాగిన్స్ నాకు మీరు క్రియేట్ చేసి ఇచ్చిన ప్రాబ్లం లేదు. బట్ డిస్ట్రిక్ట్ DPM లాగిన్ లో అనేది మండలమే కనిపించట్లేదు. రామోహన్ గారు ఆల్రెడీ ఇవన్నీ శంకర్ గారికి షేర్ చేశాను, అది ఇప్పుడు చెక్ చేస్తారనుకుంటా. అయిన తర్వాత ఇది అయిపోయిందా చెక్ చేస్తారనుకుంటా. నాకు ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి సార్. థ్యాంక్ యూ. అలాగే సార్. అదే సార్ ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా కొన్ని అకౌంటెంట్ లాగిన్ క్రియేట్ చేయడానికి మండల పేర్స్ అదే MCLF పేర్లు డిస్ప్లే కావట్లేదు. అది ఇంకా కొన్ని మండలాల్లో కూడా ఉంది సార్. అది ఇంకోటి ఏమంటే మీరు చెప్పినట్లు కొన్ని మండలాల పేరే పూర్తిగా కూడా కనపడలేదు, ఇంకా కొన్ని చోట్ల MCLF కాని మండలాలు కూడా కనపడుతుంది. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా సారు మేడం వాళ్ళ నోటీస్ లో ఉంది సార్, అవి క్లియర్ అవుతాయి. సో అయిన తర్వాత మనం చేసుకొని ముందుకు వెళ్తాం. సో ఇప్పుడు బ్లాంక్ యాంకర్ దగ్గర ఉన్నాము. బ్లాంక్ యాంకర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్ ఇక్కడ జస్ట్ బ్లాక్ వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంటెంట్ అయినప్పుడు ఇక్కడ ఆ MCLF పేరు కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే APM గారి లాగిన్ అవుతే జస్ట్ బ్లాక్ వర్క్ సెలెక్ట్ చేసుకొని యాడ్ యూజర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో చాలా సింపుల్ గా ఉంటుంది సార్. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాలి. యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ యూజర్ రైట్ సైడ్ టాప్ లో యాడ్ యూజర్ ఉంటుంది. సో యాడ్ యూజర్ టచ్ చేసిన తర్వాత మనకి లాగిన్ క్రియేట్ చేయడానికి సో స్క్రీన్ ఇవన్నీ కూడా సో ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది. పేరు,
మొబైల్ నంబరు, ఈమెయిల్ మ్యాండేటరీ ఏం కాదు. సో యూజర్ నేమ్, సో ఇక్కడ ఇచ్చే యూజర్ నేమ్ మనము ఐడిగా వాడతాం కాబట్టి సో అది యూనిక్ గా కొంచెం అంటే కామన్ గా ఉండేటట్లు ఎంసీఎల్ఎఫ్ అకౌంటెంట్ ఎంఎస్ఏ మండల్ పేరు అట్లా పెడితే గుర్తు రికగ్నైజేషన్ కి ఈజీగా ఉంటుంది. సో పాస్వర్డ్ టైప్ పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ రోల్ మనకి ఒకే ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ రోల్ లో మాత్రము ఏపీఎం గారికి బ్లాక్ యాంకర్, అకౌంటెంట్ పోతే ఎంసీఎల్ఎఫ్ ఎంఎస్ అసిస్టెంట్. సో ఈ విధంగా మనము ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అన్ని చెప్పినారు కదా సార్? ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అయ్యాయి సార్. ఇంకా అదే రిపోర్ట్స్ చూసుకున్నది కూడా మనం చెప్పాము. సో ఒక ట్రైనింగ్ పార్ట్ మాత్రము ఎర్రర్ వస్తుంది, మిగిలినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. ఇంకొకటి ఇంతకు ముందు మనము గతంలో చెప్పుకున్నాము, ఇన్పుట్స్ ఎంపీఆర్ ఇన్పుట్స్ చేయడానికి ఇంతకు ముందు ఒక చోట 22-23లో ఒక టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ముందుకు పోవడానికి కుదరకుండా అక్కడ ఆగాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన గతంలో మనకు చెప్పిన విషయం ఏమంటే ఎంపీఆర్స్ గతంలో చేసిందంతా కూడా డిలీట్ చేసి డిసెంబర్ ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ చేస్తున్నామో అదే డేట్ కి పాత మండలాలు కూడా, పాత ఎంసీఎల్ఎఫ్ కూడా ఏది ఫస్ట్ ఫేజ్ ఉందో అది కూడా కట్ ఆఫ్ ఇస్తారనేది ఇచ్చే అవకాశం ఉందని విన్నాము. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే పాతది కూడా ఇష్యూ రిజాల్వ్ చేశారు. ఎక్కడైతే ఆగిందో ఆ తర్వాత కంటిన్యూ చేయడానికి ఇప్పుడు ప్రొవిజన్ ఉంది. ఇష్యూ రిజాల్వ్ అయింది. ఇంతకు ముందు మనకి మంత్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ గుర్తు యాడ్ చేస్తే ముందుకు వచ్చేది కాదు. సో ఇప్పుడు ముందుకు వస్తుంది. ఎంపీఆర్స్ ఎక్కడ ఆగిందో అక్కడ నుండి ముందుకు రావడానికి ప్రాబ్లం అయితే లేదు సార్. ఒకటి ఎంపీఆర్స్ కూడా ఇప్పుడు మనకు అందరికి చెప్పేది ఏమంటే దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. ఎంపీఆర్స్ కు సంబంధించి ఇంతకు ముందు మనకు ప్రాబ్లం ఉండేది, రిజాల్వ్ అయింది. యాక్చువల్ గా మనం ఏమనుకున్నామంటే డిసెంబర్ 2024 నుంచి మనం చేయడానికి అవకాశం ఇస్తామని మనం అనుకున్నాము. కానీ ఎన్ఆర్ఎల్ఎం టీం వాళ్ళు ఎక్కడైతే ఏ మండలం అయితే ఎక్కడ ఆగిపోయిందో అక్కడ వరకు రిజాల్వ్ చేస్తూ అక్కడ నుంచి మనము కంటిన్యూ చేయడానికి మనకు ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి మండల సమాఖ్య అకౌంటెంట్లు మీ యొక్క లాగిన్ ఓపెన్ చేసి ఎంపీఆర్స్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ నెల నుంచి మళ్ళీ అప్ టు డేట్ వరకు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా టైం టేకింగ్ వరకు, కానీ మ్యాండేటరీగా చేయాలి. ఇంకేమున్నాయి సార్? సార్ ఇప్పుడు ఎంపీఆర్ ఎక్కడ ఆగింది, తర్వాత ఎట్లా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంపీఆర్ లోకి ఇన్పుట్స్ లో మంత్లీ ఇన్పుట్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత సో గతంలో ఎక్కడ వరకు ఆగింది, ఇక్కడ ఎగ్జాంపుల్ జూలైకి ఆగింది. సో జూలై ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత సో ప్లస్ సింబల్ టచ్ చేయాలి. సో ఇక్కడ ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఆటోమేటిక్ గా ఎక్కడ ఆగిందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ మంత్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఉంటుంది. సో ఇక్కడ యాడ్ చేస్తే ఆ మంత్ కి సంబంధించి మనం చేయడానికి ప్రొవిజన్ యాడ్ అవుతుంది సార్. సో ఇక్కడ ఈ విధంగా ముందుకెళ్ళాలి. సో ఇక్కడ వీళ్ళు కూడా ఈ 2 నెలలు పెండింగ్ ఉంది. ఈ 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత సో ప్లస్ గుర్తు ద్వారా క్రియేట్ ద్వారా వెళ్తే నెక్స్ట్ మంత్ ఏదైతే మనం చేయాలో అది ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ మంత్ చేయడానికి మనకి సో ఆప్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా ముందుకెళ్ళాలి సార్. ట్రైనింగ్ కు సంబంధించిన ఎర్రర్ ఉంది కదా శంకర్, ప్రభాస్ సారే కదా దానికి. సార్ సరే, తర్వాత ఇది ఇంకొకటి ఏమంటే మీ అందరికి చెప్పేది ఏమంటే మనము కొద్దిగా గమనించాల్సిన అంశం ఏమంటే ఆల్ అకౌంటెంట్స్ అందరు ఉన్నారు కాబట్టి ట్రైనింగ్స్ కు సంబంధించి మనకు పాత మండలాలు ఉన్నాయనుకోండి, అవి ఇయర్ వారీగా క్యాష్ బుక్ ప్రకారము ఏ ట్రైనింగ్స్ ఏ ఐబీ కాంపోనెంట్ కు సపరేటు, హెచ్డి, జెండరు, బ్యాంక్ లింకేజ్ అట్లా మీరు ఏ కాంపోనెంట్ లో ట్రైనింగ్ ఇచ్చినారో అది క్యాష్ బుక్ ముందర పెట్టుకొని జనరల్ లెడ్జర్ ముందర పెట్టుకొని ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసుకోవాలి మీరు ట్రైనింగ్ కి సంబంధించి. అది ఒకటి మ్యాండేటరీగా మీరు టేబుల్ వర్క్ చేసుకోవాలి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెబ్ పోర్టల్. తర్వాత సబ్ కమిటీస్ అనేటివి మనం ప్రతి నెల మనము ట్రైనింగ్స్ ఏర్పాటు చేసే మీటింగ్స్ పెడుతున్నాము, ఈసీ మీటింగ్స్. దాని ప్రకారం మీరు ప్రతి నెల మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఇది అప్డేట్ చేయడం వల్ల జరిగే బెనిఫిట్ ఏమంటే మన మండలం యొక్క గ్రేడింగ్ పెరుగుతుంది, అదేవిధంగా జిల్లా గ్రేడింగ్ పెరుగుతుంది, మన రాష్ట్రం యొక్క గ్రేడింగ్ అన్ని రాష్ట్రాల దగ్గర మనము బాగుంటది. దీని వలన జరిగేది ఏమంటే మనకు గ్రేడింగ్ పెరగడం వలన కొన్ని బెనిఫిట్స్ ఏమంటే మనకు ట్రైనింగ్ కోసము ఇంకా కొద్దిగా ఎన్ఆర్ఎల్ఎం టీం వాళ్ళు మనకు
ఎక్కువగా ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడానికి, సోషల్ మొబిలైజేషన్ కి దానికి సంబంధించి మన రాష్ట్రానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది సబ్ కమిటీస్ లో కంపల్సరిగా ప్రతి నెల మనకు ఈసీ మీటింగ్ జరుగుతుండేది అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఎంపీఆర్స్ ఇప్పుడు చెప్పాను, ఏ జిల్లాలో ఏ మంత్ లో ఏ ఇయర్ లో ఆగిపోయిందో పాత మండలాలు ఎంసీఎల్ఎఫ్ మండలాలు కూడా 218 ఏదైతే పాత ఎంసీఎల్ఎఫ్ మండలాలు ఉన్నాయో అవి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి ఎంపీఆర్స్ కంప్లీట్ చేసుకోవాలి. అది డీటెయిల్డ్ గా ఈ రోజు అందరం ట్రైనింగ్ విన్నాం శంకర్ది. కాబట్టి అది జాగ్రత్తగా డిపిఎంఐబీస్, ఏపీఎంఐబీస్, ఎల్సీసీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఏపీఎం గారికి అదేవిధంగా అకౌంటెంట్ గారితో కోఆర్డినేట్ చేసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్స్ 2000 పాత మండలాలు అయితే అన్ని ఆడిట్ రిపోర్ట్స్ ముందర పెట్టుకోవాలి. ఏవేవి మనము ఆడిట్ రిపోర్ట్ల ప్రకారం అవి క్యాష్ బ్యాలెన్స్ ఎంత, అదేవిధంగా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంది అనేటటువంటిది చూసుకోవాలి. ఇది ఇయర్ వారీగా ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి. అదేవిధంగా క్యాష్ బుక్ లో 3 నెలల రిపోర్ట్లు కూడా 3 నెలలకు సంబంధించిన యావరేజ్ రిపోర్ట్స్ కూడా మీరు అకౌంటెంట్ మ్యాండేటరీగా తయారు చేసుకోవాలి. ఇది ఆడిట్ రిపోర్ట్స్ కు సంబంధించి మనం ఏదైతే ఎంట్రీ చేయబోతున్నామో అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా సిఐఎఫ్ కు సంబంధించి టిల్ డేట్ ఎంత సిఐఎఫ్ మనకు వచ్చింది అనేటటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ కూడా జాగ్రత్తగా 3 నెలలకు మీరు ప్రయారిటీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా ట్రైనింగ్ బడ్జెట్ వివిధ రకాలుగా ఇచ్చి ఉన్నాం. ఆ ట్రైనింగ్ బడ్జెట్ వాడుతున్నామా లేదా, ఎంత బ్యాలెన్స్ క్యాష్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం మిగిలి ఉంది అనేటటువంటిది అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ట్రైనింగ్ బడ్జెట్ ని మీరు నాన్ సిఏఎఫ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా అకౌంటెంట్ జాగ్రత్తగా ఒక డెబిట్ అండ్ క్రెడిట్ వోచర్స్ వేసుకోవాలి. వేసుకొని మీరు ఎంత బడ్జెట్ వచ్చింది, ఏ కాంపోనెంట్ లో ఎంత ఖర్చు పెట్టాము అనేటటువంటిది మీరు ఎంట్రీ అడుగుతున్నారు. ఎన్ఆర్ఎల్ఎం వల్ల ఆ ఎంట్రీ అడుగుతున్నారు కాబట్టి ఆ ఎంట్రీని జాగ్రత్తగా వేసుకోవాలి. అదేవిధంగా ఏపీఎంస్ చాలా మంది ప్రతి సంవత్సరము ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఫోన్ నెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఏ ఏపీఎం మండలంలో ఉంటే ఆ మండలము ట్రాన్స్ఫర్ అయినప్పుడు సిమ్ కార్డ్స్ కొత్తగా వచ్చినటువంటి ఏపీఎం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, లేదంటే అతను ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి రివోక్ చేయాలి. ఇది ఏదైతే డిపిఎంఐబి యొక్క పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, ఏ మండలంలో ఏ ఏపీఎం ఉన్నాడు మీ లాగిన్ లో ఎక్కడైతే ఏపీఎంస్ మారినారో డిపిఎంఐబి ఏపీఎంఐబి ఎవరైతే ఉన్నారో అది ఆ మండలానికి పుష్ చేసి అది జాగ్రత్తగా మళ్ళీ ఏ ఏపీఎం ఉన్నాడో ఆ ఏపీఎం కి ట్యాగ్ అయ్యేటట్లు చూడాలి ఆ మండలం. అదేవిధంగా ఎక్కడన్నా ఎంఎస్ అకౌంటెంట్ మారినా అది ఎంఎస్ అకౌంటెంట్ సర్వసాధారణంగా మారితే అది కూడా రీసెట్ చేసుకోవాలి. అది డిపిఎంఐబీస్ జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విధంగా మనము లాగిన్స్ కు సంబంధించి కూడా మనకు నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. పార్వతీపురం 18 ఆల్రెడీ మేము మాతో చేస్తాం, లేదంటే లేదు. మేము ఒక గూగుల్ షీట్ ఇస్తాం, ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. ఇది లాగిన్స్ కు సంబంధించిన ఎంఎస్ఏ లాగిన్స్ కు సంబంధించిన వివరాలు. కాబట్టి డీటెయిల్డ్ ట్రైనింగ్ మనము అందరికీ కూడా 396 మంది అకౌంటెంట్లకు, 396 మంది ఏపీఎంలకు, దాదాపుగా ఒక 120 మంది ఎల్సీసీసీలకు, అడిషనల్ పీడీస్, డిపిఎంఐబీస్, ఏపీఎంఐబీస్ అందరు హాజరై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వెబ్ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా చెప్పి ఉన్నాము. మీరు 1-2 సార్లు పర్సనల్ గా మండలాలకు విజిట్ చేసినప్పుడు కూడా హైయర్ అఫీషియల్స్ మీరు కూడా మానిటరింగ్ చేయడానికి వీలుగా చెప్పి ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. అడిషనల్ సిఓ సార్ గారు జాయిన్ అవుతున్నారు, కొద్దిగా అందరు లైన్ లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. వర్షం కురిపిస్తాడు. ఏం అడుగుతారు?